ఈ రోజు మనం చేయబోయే ఇంటర్వ్యూ ఏంటంటే ఒక సెలబ్రిటీ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక లవర్ బాయ్. సో తన లైఫ్ లో కూడా రెండు లవ్ స్టోరీలు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్జెండర్ తో లవ్ స్టోరీ, రెండో లవ్ స్టోరీ వచ్చేసరికి ఒక అమ్మాయి. సో అమ్మాయికి కూడా మనం మధ్యలో కాల్ చేద్దాం. నీలి మనం మాట్లాడేది. అవును, నీలిమానే మాట్లాడేది. ఎవరు? నేను యాంకర్ తేజ్ అని మాట్లాడుతున్నా. ఓకే, గురించి చెప్పాడు. అబ్బాయికి లవ్ చేసి సూసైడ్ వరకు వెళ్ళేలాగా చేశారంట. అదంతా మీకు అనవసరం అన్నా. ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సూసైడ్ వరకు వెళ్ళేదాకా చేయడానికి? ఒక నిమిషం వింటారా మీరు? ఒకసారి నా మాట వినండి. న్యూడ్ ఫొటోస్ ఇద్దరం కలిసి ఒక్కదన్నా కాదు, ఈ ఫొటోస్ అందరికి పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఒక్క రీజన్ తో వదిలేసా. నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? అది మీకు అనవసరం. నా లైఫ్ మీకు ఎందుకు? అనవసరం ఎందుకు? మీడియాలో ఉన్నాం, ఎవరికి పడితే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చట్టాలు మేమంతా వేస్ట్ కాలమా? నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోతే నిన్ను చూసి 10 మంది తయారవుతారు. యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ లవర్, యాజ్ ఎ అన్నోన్ పర్సన్, అది ఏ రిలేషన్ అనేది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సో ఇట్లుంది ఈ అమ్మాయి. ఇంత బరి తెగించి బలవంతంగా ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి దయచేసి. తనకి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు అయిపోయినాక ఈ అబ్బాయితో రిలేషన్ లోకి వచ్చింది. ఈ అబ్బాయితో రిలేషన్ లో ఇంకో అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళింది. అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయికి అక్క అక్కనే పిలిచాడంట. అక్క అని వద్దు, నువ్వు నాకు నచ్చావు, మనం ఫిజికల్ అవుదామని ఫోర్స్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిందంట. సో ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు? నేను చావు వరకు పోయి వచ్చానన్న. చూడండి అన్న, నాలాగా ఇంకో ఎవరు కాకూడదు. ఈ అమ్మాయి ఎట్లా అంటే అందరినీ మోసం చేస్తుంది అన్న. హ్యాండ్ చూపి ఒకసారి. ట్రాన్స్జెండర్ ఎట్లా పరిచయం నీకు? ఇట్లా మంచిగా మాట్లాడుతాం, ఇన్స్టా ఐడి తీసుకున్నాము ఇద్దరం. ఇట్లా మాడుకుంటా మూవ్ ఆన్ అయినాము. ప్రేమ అని నటించి కొంతమంది బాయ్స్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఫోన్లు తీసుకుంటున్నారు, బైకులు తీసుకుంటున్నారు, రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ట్రాన్స్జెండర్కి ఓన్లీ డబ్బులకు వాడుకుంటున్నారు. అట్ ఏ టైం వేరే అమ్మాయిలతో రిలేషన్లు ఉంటున్నారు. సో నువ్వు అట్లా డబ్బులకు ఆశపడి అమ్మాయికి లవ్ చేసావా? అసలు లేదన్న, ట్రూగా ఉన్నాను. నాతో ఉండు రిలేషన్లో లేదు, నాకు నువ్వే కావాలి, నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటా అని చెప్తే నాకైతే వస్తాను. ఈ నీలిమ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి నీకు ఎట్లా పరిచయం? నాకు ఫోన్ చేయండి, నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అందరికి. ఒక ఫ్రెండ్గా మాట్లాడుకుర్రా? నేను అక్కలాగా అన్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. నేను అక్కనే అంటున్నా. నేను అన్నామని అక్క అంటుంటే నాకు అక్క అనొద్దు. మరి అక్కడ నుంచి లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఎవరు ఫోర్స్ చేసిరు లవ్ కోసం? బీచ్కి వెళ్ళినాము, బీచ్లో తిన్నాము. నాకైతే వద్దు, నేను అక్క అంటున్నా, నువ్వేం లవ్ అంటాను. నేను అక్క అంటే ఎట్లా వస్తుంది అదే ఫీలింగ్? అయితే అదే రూమ్లో అదే రోజు అంతా అయిపోయింది. ఫిజికల్గా అదే అన్న చెప్పేది. నేను మీద పడిపోతుందంటే మొత్తం అదే చెప్తున్నా కదా. నీ అమ్మాయివి న్యూడ్ వీడియోలు చూపించావు కదా నాకు. ఆ న్యూడ్ వీడియోలో ఎవరు పంపించారు నీకు? ఆమెనే పంపించినాను. ఎందుకు? టెంప్ చేస్తుంది అన్న, మనకి టెంప్ చేసి నేను అయితే వాకింగ్ వెళ్తాను, నాకు వీడియోలు పెడతా ఉంటాను. ఇప్పుడు బలవంతంగా నాకు పడుకోకపోతే చంపేస్తా అన్నాడు, నేను వండుకున్నా, ఫోటోలు పెట్టుకున్నాడు అని చెప్పి కేసు పెడుతుంది. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే ఆమె దగ్గర నీ చెప్తుంది కదా, నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయని. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుని రమ్మంటారా? ఆ పిల్ల దగ్గర ఏం లేవన్నా. అసలు నేను తప్పు చేయలేనా? నేను దయచేసి ఎవరు నీలిమ అమ్మాయి అకౌంట్ ఫ్రాడ్. అది అసలు మెయిన్ అమ్మాయి ఎట్లా అంటే మెసేజ్ పెడుతుంది, మనకే పెడుతుంది, హాయ్ నాకు బాగున్నారు, మంచి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడి లాస్ట్కి బుగ్గని చేస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. సో ఈ రోజు మనం చేయబోయే ఇంటర్వ్యూ ఏంటంటే ఒక సెలబ్రిటీ కాదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక లవర్ బాయ్. సో తన జీవితంలో ఏం జరిగిందంటే 2 సార్లు సూసైడ్ వరకు వెళ్ళాడు. తనకు ఎంతో ఇష్టమైన హాకీ వదిలేశాడు. సో తన లైఫ్లో కూడా 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. ఒకటి ట్రాన్స్జెండర్తో లవ్ స్టోరీ, అది చాలా షార్ట్ అండ్ స్వీట్. రెండో లవ్ స్టోరీ వచ్చేసరికి ఒక అమ్మాయి. తనకి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. పెళ్లిళ్ళు అయిపోయినాక ఈ అబ్బాయితో రిలేషన్లోకి వచ్చింది. ఈ అబ్బాయితో రిలేషన్లో ఇంకో అబ్బాయితో రిలేషన్లోకి వెళ్ళింది. సో ఈ అబ్బాయి సూసైడ్ వరకు వెళ్ళాడు. 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి లైఫ్లోకి వెళ్ళిందో ఆ అబ్బాయి ఆల్రెడీ లవ్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయితో 3 years లవ్లో ఉన్నారు. వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళారు, ఫ్యామిలీ వరకు వెళ్ళింది. ఈ అమ్మాయి మోజులో పడి ఆ అమ్మాయిని వదలడానికి కూడా సిద్ధంగా అయిపోయాడు. సో ఈ అబ్బాయి ఏంటంటే నా జీవితం నాశనం అయింది, ఇలా ఎవరికి నాశనం అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడంట. సో అమ్మాయికి కూడా మనం మధ్యలో కాల్ చేద్దాం, ఎందుకంటే ఒకటే వర్షన్ వినడం కరెక్ట్ కాదు, అమ్మాయి వర్షన్ కూడా విందాం. అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ఆ అమ్మాయికి అక్క అక్కనే పిలిచాడంట. అక్క అని వద్దు, నువ్వు నాకు నచ్చావు, మనం ఫిజికల్ అవుదామని ఫోర్స్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిందంట.
సో సమాజం ఇలా తయారైంది. సో వాట్ ఈజ్ వాట్ అనేది మనం బ్రదర్ మాటలను అడిగి తెలుసుకుందాం. సో బ్రదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, ఎక్కడికెళ్ళి వచ్చినావు నువ్వు? కర్నూలు నుంచి వచ్చాను అన్న. కర్నూలు నుంచి. కడప డిస్టిక్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను మమ్మీ డాడీ అన్న 3 మెంబర్స్. ఓకే, నువ్వే పెద్ద. నాన్న నేను. ఓకే, నాన్న ఏం చేస్తాడు? నాన్న లారీ డ్రైవర్ అన్న. మమ్మీ? మమ్మీ ఇంట్లో షాప్ చూసుకుంటూ ఉంటున్నాను. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అన్న. డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను అన్న. సెకండ్ ఇయర్ చేస్తున్నావు. అన్న అండ్ నువ్వు హాకీ ప్లేయర్ కూడా కదా? నేషనల్ హాకీ ప్లేయర్ అన్న నేను. నేషనల్ హాకీ ప్లేయర్. ఓకే, సో ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు? అంటే అన్న ఇప్పుడు నేను కాబట్టి మెచ్యూర్ మైండ్తో అంటే ఇప్పుడు మెచ్యూర్ మైండ్తోనే ఆలోచించాను అన్న. వేరే అమ్మాయి చాలా అబ్బాయి లైఫ్ని ఖరాబ్ చేస్తున్నా అన్న. మెయిన్ థింగ్ ఏదంటే ఇప్పుడు నేను కాబట్టి నేను ఉన్నా అన్న. ఇప్పుడు ఆడి నేను చేసుకున్నా అన్న. పినాళ్ళు అయినా ఇట్లా హ్యాండ్ కట్ చేసుకున్నా, టాటూ వేయించుకున్నా. హ్యాండ్ చూపి ఒకసారి నీది. కాట్లు అవన్నీ అన్న. ఓకే, అమ్మాయి కోసమే కోసుకున్నావు అన్న. రైట్. ఈ రైట్ హ్యాండ్లో టాటూ. టాటూ అన్న. టాటూ రీసెంట్గానే రిమూవ్ చేయించా. కాబట్టి నాకు ఫోటోలు కూడా ఉన్నాయి అన్న. అవి రీసెంట్గానే రిమూవ్ చేయించాను అన్న. సో ఫస్ట్ లవ్ అయ్యి అమ్మాయి నీ లైఫ్లో ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు చెప్పేదన్న ట్రైనర్తో ఉందన్న నాతో. ట్రాన్స్జెండర్తో. ఓకే, సో ఆ ట్రాన్స్జెండర్ ఎట్లా పరిచయం నీకు? అంటే మామూలు ఈవెంట్స్కి వెళ్దామన్నా, జస్ట్ ఫ్రెండ్స్ చూడడానికి వెళ్తామన్నా. అట్లా ప్రోగ్రామ్లో డాన్స్ చేస్తుంటే జస్ట్ పోయినామన్నా. పోయేసి ఇట్లా మాట్లాడుతున్నాం, మామూలు మాట్లాడతా. అట్లా కనెక్ట్ అయిపోయినామన్నా. ఇట్లా మంచిగా మాట్లాడతా. ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నాము ఇద్దరము. ఇట్లా మాడుకుంటా మూవ్ ఆన్ అయినామన్నా. తను ట్రాన్స్జెండర్ అని నీకు తెలుసా? తెలుసు అన్న. తెలిసే రిలేషన్లోకి వెళ్ళా అన్న. సో ఇప్పుడు జనరల్గా ట్రాన్స్జెండర్స్కి చాలామంది చంపేస్తున్నారు, డబ్బుల కోసం వాడుకుంటున్నారు. ప్రేమ అని నటించి కొంతమంది బాయ్స్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఫోన్లు తీసుకుంటున్నారు, బైకులు తీసుకుంటున్నారు, రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ట్రాన్స్జెండర్కి ఓన్లీ డబ్బులకు వాడుకుంటున్నారు. అట్ ఏ టైం వేరే అమ్మాయిలతో రిలేషన్లు ఉంటున్నారు. సో నువ్వు అట్లా డబ్బులకు ఆశపడి అమ్మాయికి లవ్ చేసావు? అసలు లేదన్న, ట్రూగా ఉన్నాను. ఏమంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే ఇలా నా ఇంట్లో ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళతో కొట్లాడేస్తా అన్న. ఎందుకు? అంటే అమ్మాయి అంటే ఇష్టం అన్న. నాకు ట్రాన్స్జెండర్ అమ్మాయి చాలా ఇష్టం. ఓకే, మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నాను. నేను అనుకున్నా, కానీ అమ్మ ఒకటే మాట అనేది, నాతో నువ్వు ఒక్కను ఉంటా అంటే వద్దు. నాకు మీ ఫ్యామిలీతో ఉండు, నాతో ఉంటా అంటే అది యాక్సెప్ట్ చేస్తా. ఓకే, నాతోనే వస్తానంటే నాకు వద్దు కార్తీక్. నేను చెప్తాను, అర్థం చేసుకో. నేను నా ఫ్యామిలీకి దూరం ఉన్నా కాబట్టి నేను ఫేస్ చేస్తున్నా అవన్నీ. నువ్వు కూడా అది ఫేస్ చేయకూడదు. నాకు ఇట్లా వాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎన్ని ఫేస్ చేస్తారో నాకు తెలుసు అని చెప్పి అట్లా నాకు కొంచెం మోటివేషన్ లాగా ఇస్తుండే అన్న ఆ మాట. అయితే ట్రాన్స్ అమ్మాయి ఎవరైతే ఉందో నీ లైఫ్లో చాలా మంచిది, చాలా మంచిది అన్న. బాగా చూసుకుంటుంది అన్న. ఆమె కోసం ఫ్యామిలీని వదులుకోవడానికి కూడా రెడీ అయినా అన్న. కాకపోతే అమ్మాయి ఏం చెప్పింది, ట్రాన్స్జెండర్ నువ్వు ఫ్యామిలీని వదిలేసి వస్తే నాకు వద్దు. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని వదిలేసి ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీతో వస్తేనే యాక్సెప్ట్ చేస్తా అన్నది. సో తను గుడ్. ఓకే, తను ఫైనాన్షియల్గా ఏమన్నా హెల్ప్ చేసిందని? చేస్తుండే అన్న. అంటే ఏ విషయంలో? మామూలుగా అదే అన్న, మేము ఎట్లా అంటే ఫ్రెండ్స్ పార్టీకి కానీ అట్లా ఇట్లా కావాలన్నా అంటే ఓకే ఇంత కావాలన్నా, ఓకే ఇంత ఉంది ఇంత వేస్తా అని చెప్పి ఓకే డన్ వేస్తుండే అన్న. నేను కూడా వెళ్తుండే, మంచిగా మాట్లాడుతుండే, మంచిగా చూసుకుంటుండే. కేక్ కటింగ్ అంటే బర్త్డేకి ఇంటికి వెళ్ళినా కేక్ కటింగ్ చేయించిన అంత బాగుండే అన్న. అంత బాగా రిలేషన్ మంచి బాగా ఉండే అన్న. నియర్లీ 3 years ఉండే అన్న మా రిలేషన్. తర్వాత నువ్వు ఒక ట్రాన్స్ అమ్మాయితోని లవ్లో రిలేషన్లో ఉన్నాను మీ ఇంట్లోకి తెలుసా? తెలిసిందన్న. తెలిసిన తర్వాత ఏమైందంటే ఒకరోజు చెప్తాడు అన్నది కూడా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నది. ఇది ఆమె ఇంటికి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా అన్న. కూర్చొని ఇట్లా ఇంట్లో కొట్లాడన్నా అన్న. ఎందుకో సంథింగ్ ఏదో వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు ఎట్లా అంటే ఆమెతో ఉంటే మాతో ఉండద్దు అది అని చెప్తే నాకు అదే కావాలా, ఆమెనే కావాలి, నాకు వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయినా అన్న. వెళ్ళిపోయేసి నైట్ వెళ్ళిపోయినా అన్న. 11కి అట్లా అందరు పడుకున్న తర్వాత వెళ్ళిపోయినా అన్న. వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు లేచి చూస్తే నేను లేనన్న ఇంట్లో. తర్వాత వాళ్ళు ఇంకా భయపడతా మా అమ్మ ఫోన్ చేసింది. మా దోస్తు వాళ్ళందరికీ ఫోన్ చేసింది అన్న. ఫోన్ చేసి ఇట్లా ఎడికి వెళ్ళినాడు రా వీడు, ఏమైంది రా, ఏమన్నా ట్రాన్స్జెండర్ ఏమన్నా మీకు తెలుసా, వాడు చెప్తాడు కదా, మీ ఫ్రెండే కదా, బాగా తిరుగుతారు కదా అని చెప్తే ఒకడు చెప్పాడు అన్న. ఆంటీ తెలుసా అంటే నెంబర్ నా దగ్గర ఉందంటే సరేనా నాకు నెంబర్ ఇన్నా, నాకు ఉండేది వాడు ఒక్కడే కొడుకు అంటే వాడు నెంబర్ ఇచ్చిండు అన్న. నెంబర్ ఇచ్చింటే డైరెక్ట్ ఆమెకి కాల్ చేసిన అమ్మ. ఆడే పక్కనే కూర్చున్నా నేను. అంటేనే ఫస్ట్ నేను లిఫ్ట్ చేసిన అన్న. చెప్పమ్మా అన్న. నేను ఏడున్నాను అన్న. నేను బయట ఉన్నా అమ్మ, చెప్పమ్మా అన్న. ఏడున్నావు దివ్యాల ఇంట్లో ఉన్నావా అని. అవునమ్మా అన్న. అంటే ఎందుకున్నావు అక్కడ అని. నాకు చెప్పినా కదమ్మా మీకు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అరే అని చెప్పి సర్లే నీతో మాట్లాడి నాకు వేస్ట్, ఆమెకి ఇచ్చేయి నేను మాట్లాడతాము కానీ అంటే ఫోన్ ఇచ్చిన అన్న. చెప్పండి ఆంటీ అంటే అమ్మ నాకు ఉండేది ఒకటే కొడుకమ్మ, వాడు లేకుంటే మేము లేము, ఇంకా వాడు మాకు ఎవరొద్దు, వాడు ఉంటే మాకు చాలు అని చెప్పేసి కొంచెం ఫీల్ అయితే ఈమె ఒకటే మాటిందన్న. ఆంటీ నేను ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతా, మీ అబ్బాయి మీ దగ్గర ఉండాల్సిందే లైఫ్ లాంగ్, నేను ఉన్నాను కదా, ఈరోజు ఉంటా రేపు వేరే తోనికి ఏడంటే వెళ్ళిపోతా, మీ అబ్బాయి నీతోనే ఉండాలి లైఫ్ లాంగ్ కాబట్టి నేను పంపిస్తానండి అంటే అప్పుడే వెళ్ళిపోరా అని. నేను వెళ్ళిపోను నన్ను చెప్పింది అన్న, వెళ్ళిపోరా ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ మాట్లాడదాం పో అంటే నేను వెళ్ళిపోను,
నువ్వు చెప్పనీకే నువ్వు వెళ్ళిపో అని చెప్పినాను. ఒకటే మాట చెప్పినాను నేను, నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆమె వచ్చి సర్లే అంటే నేను వీడు పొద్దున్న పంపిస్తా, వీడు ఇంటలేడు, నేను మంచిగా కూర్చోబెట్టుకుని చెప్పేసి పొద్దున్నే ఇంకా ఇంటికి పోనా, ఇంటికి పోయేసి మాట్లాడేసి రా. నేను చెప్పిన ఆల్రెడీ నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో ఉంటా అంటే నాతో ఉండు రిలేషన్లో, లేదు నాకు నువ్వే కావాలి, నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటా అని చెప్తే నాకైతే అవసరం లేదు అని చెప్తేనే సర్లే నాన్న ఇంటికి వెళ్ళేసి మాట్లాడొస్తాను చెప్పి ఇంటికి వెళ్ళినా అన్న. ఇంట్లో ఇదే డిస్కషన్ జరిగింది, ఏమో రాదు అని చెప్తే లేదమ్మా నేనైతే మాట్లాడతాను, కంటిన్యూ ఉంటాను నేను చెప్పేసి అట్లా ఉందన్న రిలేషన్ మాది. ఓకే, అక్కడ వరకు కంటిన్యూ అయింది. అయిందన్న. ఫైన్, అమ్మాయితో ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం, నీ గురించి నీ ఫ్యామిలీ గురించి చాలా మంచిగా ఆలోచించింది, చాలా మంచిగా నీకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసింది. సో ఈ విషయం పక్కన పెడితే ఈ నీలిమ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి నీకు ఎట్లా పరిచయము? అదే చెప్తున్నా అన్న, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా అన్న, వాళ్ళందరికీ ఏం చేస్తుంది తెలుసా, నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను అది అంటుండే. అని వీడియో పెట్టేది అమ్మాయి? వీడియో కాదన్న, కామెంట్లు పెడుతుండే. నాకు వీడియో నాకు ఫోన్, ఇప్పుడు నీ వీడియో నీ ఫోటో ఏదో దాని కింద కామెంట్ పెడుతుండే, నాకు ఫోన్ చేయండి, నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అందరికి. ఎందుకు అట్లా పెట్టేది అమ్మాయి? మరి ఏమో తెలియదు అన్న. నీకు పెట్టిన కామెంట్ ఉందా? అది లేదన్న. ఎప్పుడన్నా ఇది మీ స్టార్టింగ్లో అన్న, అంటే నా ఫోన్ ఇప్పుడు ఇది డిస్ప్లే పోయేసి రీసెంట్గా రిపేర్ చేయించుకున్నాను అన్న, ఒక 1 year అవుతుంది చేయించుకొని. ఇవన్నీ నుంచి ఉన్నాయన్న చాటింగ్ అవి. అయితే ఈ అమ్మాయి నీలిమ అనే అమ్మాయి ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టేది, ప్రతి ఒక్కరిలో నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అన్న. సో అది చూసి నువ్వు మెసేజ్ పెట్టావు అన్న. ఇంకోటి ఏంటంటే అన్న, అమ్మాయి నాకు ఐడి ఇచ్చింది అన్న. ఐడి ఇస్తే మొత్తం స్క్రోల్ చేస్తుంటే బాయ్స్ అన్న, ప్రతి ఒక్కరికి హాయ్ ఐ లవ్ యూ, అది తప్ప ఏం లేదన్నాడు. అంటే ఆమె లాగిన్ ఐడి కూడా నువ్వు తీసేసుకున్నావా? ఇచ్చిందన్న, అమ్మనే ఇచ్చింది. అమ్మనే నేను ప్రపోజ్ చేసిన అంటుంది కదా, నేను కాల్ చేసి ప్రూవ్ చేస్తా. మన వాళ్ళకి మన వాళ్ళు అమ్మ ట్రై చేస్తారు, లైవ్లోకి వచ్చేసి బరాబర్ ఏమంటుంది తెలుసా, వాడు నా మొగుడు, ఆ వాని జోలికి వచ్చి ఎవరిని నేను ఏడికైనా వస్తా చెప్పి లైవ్లో వచ్చి, అంటే మనకు లైవ్లో వచ్చింది కదా ఈ పిల్ల ఏమైనా ఉంటుందేమో ట్రూగా అనే ధైర్యంతో నేను కొంచెం ముందుకెళ్ళినా అన్న. ఇట్లా అవుతా అని చెప్పి అసలు ఊహించలేను. సో ఆమె ఐడిలో నుంచి చాలా మంది బాయ్స్ మెసేజ్ పెట్టింది, చాలా మంది అన్న. ఈ పిల్లనే హాయ్ బావా, బాగున్నావా, హ్యాండ్సమ్గా ఉన్నావు, కొంచెం డ్యాన్స్ వీడియో కనిపించినాయి అనుకో అన్న, బా ఏం చేస్తున్నావు, నాకు డ్యాన్స్ అంటే ఇష్టము, మన ఇద్దరం మాట్లాడుకుందామా, నాతో ఉంటావా. మరి మెసేజెస్ అన్ని చూసి నువ్వు అమ్మాయికి అడగలేదా ఏంటి ఇలా మెసేజ్? అడిగానన్నా, అది నువ్వు లేనప్పుడు. ఇప్పుడు నేనున్నా, నువ్వు ఉన్నావు కదా నాతోని, ఇప్పుడు ఎవరు చేయను కదా. నువ్వు లేనప్పుడు బాయ్స్కి అందరికి మెసేజ్ పెట్టేది, వన్స్ నువ్వు లైఫ్లోకి వచ్చిన తర్వాత మానేసిందా నిజంగానే? అంటే మళ్ళీ ఏమైందన్న, సడన్గా పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది అన్న. ఎందుకని అడిగితే ఏం లే అని చెప్పి అంటది. ఎందుకని చాలాసార్లు అన్న, ఏం లేదు జస్ట్ ఊరికి మామూలుగా పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. మళ్ళీ అతనే ఇస్తుంది. ఎందుకు మార్చున్నావు అని చెప్పి కొంచెం గట్టిగా అడుగుతా అన్న, ఎందుకు మార్చున్నావు, ఎవరితో మాడుతున్నావా అని అడిగితే లేదన్న అంటది. మరి ఎందుకు మార్చాలా, నా పాస్వర్డ్ నేను మార్చలేక కాదు. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి కామెంట్ పెట్టినందుకు నువ్వు మెసేజ్ పెట్టినా అన్న, మాట్లాడుకోరు అన్న, ఒక ఫ్రెండ్గా మాట్లాడుకోరా? నేను అక్కలాగా అన్న, అక్క అంటున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, నేను అక్కనే అంటున్నా. నేను అన్నామని అక్క అంటుంటే నాకు అక్క అనద్దు, ఎవడరా నువ్వు అక్క, నీకే నేను లవ్ చేస్తున్నా, నువ్వు నా లవ్ చేయాలి. ఒకసారి ఇట్లే అన్న, అమ్మ నన్ను ఫస్ట్ ప్రపోజ్ చేసిన అమ్మనే అన్న నాకు. ఎట్లా అంటే నేను రాయచోట్లో ఉన్నా, టోర్నమెంట్లో ఉన్నా, వేరే అమ్మాయితో మాడుతున్నా, సిస్టర్ లాగా, బెస్టీ అన్న, బెస్టీతో మాడుతున్నా. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయలేమా, తింటున్నారా అని మాట్లాడుతున్నా. ఏ టైంలో, నైట్ టైంలో 10 o'clock 10:30 ఆ టైంలో ఉన్నా, మాట్లాడుతున్నా. ఈమె ఫోన్ చేసింది, చేసి నీకు చెప్పిన అమ్మ ఇది అట్లా లైన్లో ఉండరా, ఈ పిల్ల ఫోన్ చేసింది, నాకు తెలిసి ఈ పిల్ల లైక్ చేస్తుంది అని చెప్పాను. సరే అని హోల్డ్లో ఉన్నాను ఏమో, నేను కాన్ఫిడెన్స్ పెట్టా. అది ఏం చేస్తున్నా కార్తీక్ అని, ఏం తెలియని టోర్నమెంట్కి వచ్చా చెప్పాను, ఇంకొకటి చెప్తా ఏమనుకోదా అని. చెప్పు అన్న, ఐ లవ్ యూ ఇట్నే ఒకటే డైరెక్ట్ సైడ్ ఫార్వర్డ్ ఐ లవ్ యూ అనేది. నేను ఏం చేస్తాను, నాకు ఇన్పల్లే మళ్ళీ చెప్పాను, ఐ లవ్ యూరా కార్తీక్ అని. నాకు ఇన్పల్లే మళ్ళీ చెప్పాను, కథలు చేయొద్దని చెప్పింది. నాకు ఇద్దరిని సీరియస్గా ఏమి ఇన్పల్లే అన్న, ఐ లవ్ యూ అనింది. నీలిమ నిజం చెప్తున్నా, నేను నిన్ను అక్క అక్కని పిలుస్తుండే, నువ్వు లైవ్లోకి వస్తుండే, నువ్వు అన్నీ చేస్తున్నావు కూడా నేను అక్కనే ఆ లైవ్లో కూడా అన్నా, నేను అక్కనే పిలిచిన అన్న. ఏ లైవ్, ప్రతి ఒక్క లైవ్లో నేను అక్క అక్కనే పిలుస్తున్నాయి. అట్లా ఎంతవరకు పిలిచిన, ఒక 2 months వరకు నేను అక్క రిలేషన్లో నేను వెళ్తున్నా. ఆమె వచ్చి లేదు నాకు రిలేషన్ కావాలని, నువ్వు మంచిగా ఉన్నావు, మంచోడివి, గేమ్ ఉంది నీ దగ్గర. అమ్మాయి ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఎవరితో అవసరం ఉందనుకో వాడిని ఈడ పెట్టేస్తుంది, నువ్వు బాగుంటావు. మనం పొగిడేదానికో మన వాయిస్ ఏందన్నా అని, ఒక అమ్మాయి పొగిడిందంటే ఏడే ఎక్కి కూర్చుంటాం మనం. అదైతే వాస్తవమా కదా అన్న? ఏమో మరి నాకు తెలియదు నిజంగా అన్న. ఇప్పుడు అబ్బాయిలు ఎట్లున్నారంటే, అమ్మాయి చూస్తుంది నన్ను, కొంచెం బాగున్నారంటే అయిపోయి
బాగున్నా బాగున్నా అని చెప్పేసి లేస్తారు అన్న. Okay. అట్లా వల్ల ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు అయితే అక్క కానీ 2 months వరకు పిలిచినావు అన్న. మరి అక్కడ నుంచి లవ్ ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఎవరు ఫోర్స్ చేసిరు లవ్ కోసం ఆమెనే అన్న. ఓకే ఆ అమ్మాయి ఉండేది వైజాగ్ అన్న నువ్వు ఉండేది కడప మరి ఎడగలిసి అది ఎట్లా అంటే చెప్తాడు అన్న. నేను చెప్పాను వైజాగ్, మళ్ళీ వైజాగ్ సెకండ్ టైం వెళ్ళినా అన్న. సెకండ్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు ఏడున్నావురా అని. టోర్నమెంట్కి వెళ్ళావా నువ్వు? టోర్నమెంట్ కన్నా ఆ, ఇక్కడ నక్కపల్లి స్టేడియంలో వెళ్ళినప్పుడు ఏమనింది, ఏడున్నావు అంటే నేను టోర్నమెంట్కి వెళ్తున్నా అంటే ఏడికి వెళ్తాను అని. ఇట్లా విశాఖపట్నంకి వస్తున్నా, వైజాగ్ సైడ్ వస్తున్నా అన్న. ఏ టైంకి దిగుతావు ట్రైన్ అయింది. ఏమి చెప్పు అన్న. ఏం లేదు మామూలుగా నేను జస్ట్ మీట్ అవుదామన్నా. ఓకే మామూలుగా అని చెప్పేసి నేను చెప్పా ఇట్లా ఈ టైంలో దిగేస్తా అని చెప్పి. అక్కడ దిగి కూర్చో ఉన్నా. ఏడున్నావు అంటే ఏ ప్లాట్ఫామ్లో ఉండి 4 or 3 ఉన్నాను అన్న ప్లాట్ఫామ్లో. సీదా వచ్చి హగ్ ఇచ్చింది. మా వాళ్ళ షాక్ ఎత్తుర్రు, ఏరా ఫస్ట్ టైం మీట్కే హగ్ అంటే ఏందిరా అంటే లేదులేరా అని చెప్పేసి మాట్లాడి కామన్ అంత చేసుకొని వెళ్ళినామన్న. బాగా మీట్ అయినాము, బీచ్కి వెళ్ళినాము, బీచ్లో తిన్నాము, మా దోస్తులందరికీ పరిచయం చేయించాను అందరినీ, మా ఫ్యామిలీ కూడా ఇంటికి తీసుకెళ్ళాను ఆ పిల్లని. నేను నమ్మినా అన్న. లాస్ట్ ఇట్లా వేసానే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతాను ఇప్పుడు కూడా. అదే అన్న ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీట్ అయిన తర్వాత ఇంకా అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్తుందన్న. నేను మామూలుగా రూమ్ తీసుకున్నాను అన్న. ఎట్లా మా దోస్తులు ఉన్నారు అందరూ, మేము అందరూ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలన్నా. ఈ నుంచి ట్రైన్కి 14 hours జర్నీ అన్న. కడప టు వైజాగ్. ఫుల్ అంతా స్వెట్ వచ్చేసింది, అంతా చిరాకు వేసింది. అందుకు స్నానం చేద్దామని చెప్పేసి రూమ్ తీసుకుంటే వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అందరూ వెళ్ళిపోయారనమాట ఏమన్నా తిన్నీకి అట్లా చూడడానికి. ఆ ముందు లోపల ఇంకా అట్లా మాట్లాడుకుంటా అట్లా కూర్చుంటా, నాకు ఇట్లా కావాలి, నువ్వు మంచివాడివి, మంచిగా ఉంటావు, మంచిగా మాట్లాడతాను అని చెప్పి ఇట్లా రిలేషన్ అట్లా స్టార్ట్ అయిందన్న. అక్కడి నుంచి ఇంకా బాండింగ్ స్టార్ట్ అయిందన్న. అన్ని స్టార్ట్ అయింది. సరే నువ్వు అక్క 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 అని పిలిచినావు కదా, అన్న సో తర్వాత సడన్గా నీ మైండ్ ఎట్లా లవ్లోకి చేంజ్ అయిపోయింది నీది? అంటే అన్న ఆ పిల్ల ఎట్లా అంటే మీద పడిపోతుంది అన్న. ఆ, ఓపెన్ చెప్పాలంటే నువ్వు చెప్పలేదా నేను అక్క ఫీలింగ్తో చూస్తున్నాను ఇట్లా చేయకు అన్న. తప్పని? నేను చాలాసార్లు చెప్పాను అన్న. అప్పుడు కూడా నేను చేసాను, తోయేస్తున్నా నేను. నాకు వద్దు, నాకైతే నేను వద్దు, నేను అక్క అంటున్నా, నువ్వేం లవ్ అంటాను, నేను అక్క అంటే ఎట్లా వస్తుంది అది ఫీలింగ్ అంటే అది కాదురా నువ్వు అంటున్నావు. నేను కూడా ఉండాలి, ఇటు సైడ్ నుంచి నేను ఉండాలి కదా, తమ్ముడు అని ఫీలింగ్ నాకు ఉండాలి కదా, నీకు లేకుండా నేనేం చేయాలా అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా ఏదన్నా డైవర్ట్ చేసేసింది మ్యాటర్. అది ఇట్లా ఇంకా ఆ నుంచి స్టార్ట్ అయిందన్న. స్టార్టింగ్ అదన్న మాది. అదే రోజు అంత అయిపోయింది అన్న. ఆ తర్వాత కూడా చాలా కూడా అయిపోయారా? ఫిజికల్గా అదే అన్న అయిపోయింది. నేను మీద పడిపోతుందంటే మొత్తం అదే చెప్తున్నా కదా, ఫిజికల్గానే అంత. వద్దు అంటున్నా కూడా ఇట్లా చేస్తున్నాను నా పిల్ల. సరే మొత్తం ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీది? 2.5 years అన్న. 2.5-3 years అవుతున్నాను. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకి ఎవరైనా పరిచయం అయితే మనం క్యాజువల్గా అడుగుతాం నీ లైఫ్లో ఏమైనా ఎక్స్ స్టోరీ ఉందా, లవ్ స్టోరీ ఉందా, మ్యారేజ్ అయిందా? నువ్వు అట్లా అమ్మాయికి ఏం అడగలేదా? నువ్వు అడిగానన్నా. అడిగితే ఏం చెప్పింది తెలుసా, మ్యారేజ్ అని ఏం చెప్పలేదు నాకు. ఎవరు ఉన్నారు లవర్లు అంటే ఉన్నాడు అని చెప్పింది. ఎవడు అంటే ఇట్లా పేరు చెప్పింది, ఇట్లా వాడు ఉన్నాడు నాతోని, మేము అట్లా హోటల్లో పరిచయం అయినాడు, మాట్లాడుకుంటా ఉన్నామని చెప్పింది అన్న. అంతే అన్న. ఇంకేం పరిచయం అయినాడు ఎవడు? హోటల్ మేనేజ్మెంట్లో వాడు కూడా మరి ఇది ఏమంటారు ఇతను ఈమెతో పాటు చేస్తాడు అన్న. ఓకే, సో ఈమెకు మ్యారేజ్ అనే విషయం నీకు ఎప్పుడు తెలుసు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారంటే నాకు చెప్పారన్న. ఇలా ఎక్స్ అని చెప్పారు కదా, అతను నాకు కాల్ చేసి చెప్తుండే, బ్రో సెట్ కాదు, వద్దు. ఆ అబ్బాయికి నీ నెంబర్ ఎక్కడిది అంటే నేను చెప్పానన్న ఈమెకి. నేను చెప్పింది ఇట్లా లవ్ పాస్ట్లో ఉందంటే నేను మిమ్మల్ని కలుపుతా, నేను అక్క ఫీల్ అవుతున్నావు కదా, నేను మిమ్మల్ని కలుపుతా అంటే మీరు ఫిజికల్ అవ్వక ముందు ఈ అమ్మాయికి చెప్పావా? మీరు ఇద్దరు లవ్ లో ఉన్నారు కానీ నేను కలుపుతా చెప్పావా? ఓకే, అప్పుడు నంబర్ ఇచ్చిందా? నెంబర్ అతనే ఇచ్చాడు, ఐడి ఇచ్చింది. ఫస్ట్ నాకు ఫోటోలు పెడుతుండే అన్న. జస్ట్ ఐడి ఇస్తలేదు నాకు అసలు. ఎందుకు ఐడి వద్దులేసి అని చెప్తే చూసి నేను లాస్ట్కు ఆమె ఫాలోయింగ్ లిస్ట్లో చూస్తే ఉన్నాడు భరత్ అని. వీడియో కాల్ అని చెప్పి జస్ట్ మెసేజ్ పెట్టా, హాయ్ బ్రో అని చెప్పేసి పెడితేనే వాడు ఒక 1 day 2 days తర్వాత రిప్లై ఇచ్చాడు అన్న. హాయ్ బ్రో అంటే ఎవరు బ్రో అంటే నేను బ్రో ఇట్లా నీలిమాతో మాట్లాడుతున్నా, మీరు నీలిమా లవర్ అంట కదా, విడిపోయారు అంట కదా, పెళ్లి కూడా తీసుకుంటారంట కదా అంటే బ్రో ఇప్పుడు ఏమేమి చెప్పండి బ్రో, సంథింగ్ ఏమైందండి. లేదు బ్రో ఇట్లా ఆ పిల్ల వచ్చి నాతో ఏం చెప్పిందంటే రిలేషన్లో ఉన్నాము అని చెప్పింది. అసలు మ్యాటర్ ఏంది బ్రో అన్న, ఆ పిల్ల రిలేషన్లో ఉందన్న. ఇప్పుడు రిలేషన్లో ఒకటి ఉందంటే వాంతో ఉండాలి, అది చావైనా బతికైనా ఏదైనా కూడా. అవును, వీంతో ఉంటూ వేరే వాంతో పోయి ఉంటుందన్న. ఎవరు కాము ఉంటాడన్న, వదిలేస్తారంటే ఊరికే ఎవరు వదిలేరు కదన్న. అంటే ఇప్పుడు నువ్వు ఎవరితోనైతే బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు, కలపడానికి ట్రై చేసినావు, వాంతో ఉండగా ఇంకొంత రిలేషన్లోకి వెళ్ళిపోయింది. అందుకు అతను వదిలేశాడంటే ఈమె నాకేం చెప్పింది, నన్ను కొడుతుండు, తాగి వచ్చి కొడుతుండు, ఎట్లా అంటే అట్లా వేస్తుండు,
హరాస్మెంట్ చేస్తున్నాను ఉమ్. అని చెప్పి నాతో చెప్పింది. నువ్వు అడిగినావు మరి అబ్బాయికి ఏంది బ్రో ఇట్లా తాగి కొడుతున్నావు అంట అడిగా అన్న కొట్టా అన్నాడు. బ్రో నేను ఆ పిల్ల నేను కొరికినాడు, ఎంత కొరికేసి ఎట్లా అంటే ఎట్లా వేసాడు అని చెప్పి చెప్పింది. అన్న బ్రో అట్లా వేసి ఏ ఆడపిల్లైనా కామ్ ఉంటుంది చెప్పు, నువ్వు ఇప్పుడు కొరికితే ఉడుకుమ్ముడాడు అంటే బ్రో కొరికేది గిరికి నేను చేసా బ్రో సైకోనా, నేను ఏమన్నా కొట్టినా బ్రో, ఎందుకు కొట్టినా వాళ్ళ దోస్తులంతా తాగుతున్నాను అంట అన్న. తాగినప్పుడు ఈమె వచ్చిందంట మాట్లాడి ఇట్లా మాట్లాడుతా ఆమె కూడా తాగుతుందంట, డ్రింక్ చేసింది ఆమె కూడా. చేసిన తర్వాత వీడు అట్లా లోపలికి వెళ్తానే వీడితో లిప్ కిస్సెస్ ఇచ్చుకుంటా ఉందంట. వీడు చూశాడు, అప్పుడే చెల్ల వికేసాడంట, కొట్టేశాడంట, దెబ్బ కొట్టేశాడంట. అయిపోయి గతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ విషయం నువ్వు ఈ అమ్మాయికి అడగలేదా? మీ హస్బెండ్ ఎవరితో అయితే రిలేషన్ ఉన్నావు నువ్వు ఇట్లా చేసినందుకు కొట్టాడంట నువ్వు చెప్పలేదా? అప్పుడేమని తెలుసా, అది కూడా చెప్తాడన్న, నన్ను అనుమానిస్తున్నావా, నీకంటుంది నన్ను అనుమానిస్తున్నావా, వాడు చెప్తూనే తింటున్నావు, మీరంతా బాయ్స్ అంతా ఒకటేలే, నేను చెప్పింది నమ్మవు. ఎట్లా చెప్తుందన్న అంటే అవతల ఎంత వ్యక్తినా కానీ నమ్మేసేయాలా, మస్తు చెప్తుందన్న కథలు. ఓకే, సో ఫస్ట్లో పెళ్ళి అయినోడికి పీడ్స్ ఉందని వదిలేసింది, అన్న సెకండ్ వాడికి పెళ్లి చేసుకుంది. అన్న వీడితో ఉండగా వీళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ జరిగేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరికి ముద్దు పెట్టుకుంది, వాడు అది చూసి వదిలేశాడు. తర్వాత నీతో ఏమన్నా వదిలేసుకున్నా, వాడు ఆల్రెడీ నాకు మెసేజ్ పెడుతున్నాడు, బ్రో నువ్వు వదిలేసే బ్రో అంటే, బ్రో నేను చేసలేను బ్రో ఆ పిల్లని, నేను కలుపుతా బ్రో మిమ్మల్ని, నేను వెళ్ళి హెల్ప్ చేస్తా బ్రో, నీకు నేను అక్కని పిలుస్తున్నా బ్రో, నాకు వద్దు బ్రో ఆ పిల్ల అని చెప్పినా బ్రో అన్నా. అయితే ఆ అబ్బాయి ఏమన్నా నువ్వు రిలేషన్లో ఉన్నావు అనుకోని బ్రో ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కానీ నువ్వు వదిలేసి నీ లైఫ్ నాశనం అయితే నాకు చెప్పాడు, మంచిగా చెప్పాడు. మనము వాడే ఏమన్నా నేను వీళ్ళతో రిలేషన్లో ఉంటే వాడు జిలస్గా ఫీల్ అయ్యి చెప్తాను. ఇప్పటివరకు ఈ నీలిమ అనే అమ్మాయితో నువ్వు ఎన్నిసార్లు రూమ్కి వెళ్ళి ఉంటావు? నేను వెళ్ళి 20 times అన్న. 20 times. డబ్బులు ఎవరు పెడుతుండే? ఆమెనే వస్తుండే అన్న, కడపకు వైజాగ్ నుంచి కడపకు వస్తుండే. కర్నూలు కూడా ఒకసారి వచ్చింది రీసెంట్, నేను కర్నూలుకి వచ్చింది ఒక 1 year అవుతుంది అన్న, వచ్చి 1 yearలో ఒకసారి వచ్చింది. 2024లో అక్టోబర్లో వచ్చింది అన్న, అక్టోబర్లో నా దగ్గరకు వచ్చింది, వెళ్ళిపోయింది. బాగానే మాడుతుంది అక్కడ. తర్వాత ఏమో మళ్ళీ ఏమైందో తెలియదు కానీ వేరే వాళ్ళతో ఫోటో దిగుతుంది పెట్టి, నాకు మై క్యూటీ అవి అని చెప్పి చెప్తున్నాను అన్న. నీతో రిలేషన్లు ఉండంగానే నువ్వు అడగొద్దా మరి ఎందుకు పెడుతున్నావు? అడుగుతున్నా అన్న. అతను తాగేసి ఉందో నీకేం పని? అప్పుడు నాకు తెలియదు అన్న, ఇప్పుడు హోటల్ మేనేజర్ నాకు ఎట్లా కవర్ ఇప్పించిందంటే, నేను హోటల్ మేనేజ్మెంట్ వీడియో కాల్ చేయంట, చేయదన్న. వీడియో కాల్ చేస్తే నాకు ఫైన్ పడుతుంది అంటది. ఎందుకు ఫైన్ పడుతుంది అంటే నో ఆన్సర్, ఏం ఆన్సర్ చెప్పదు. ఓకే ఓకే అని చెప్పి నిదానంగా ఈ ఇయర్లో నాకు తెలుస్తా వస్తున్నాయి, నాకు ఒక్కొక్కటి అన్ని పట్టుకుని లాగుతా ఉంటే ఇట్లా ఇంకోటి చెప్తాను. ఇదైతే ఇది చూసి నేను నవ్వుకున్నా, మస్తు నవ్వుకున్నా. డీజే మహేష్ ఉన్నాడు కదా, వానితో వాడు డీజే ప్లేయర్ అన్న, ఈవెంట్కి వెళ్ళినాడు, ఇద్దరు ఉన్నారు. ఈ పిల్ల వేరే వాళ్ళు కాల్ చేసి నువ్వు రారా నేను చూడాలనిపిస్తుంది వేరే వాళ్ళని పిలుచుకునేది. వీళ్ళిద్దరు కలుసుకున్నారు, ఎవరు మహేష్ ఇతనికి ఇద్దరికి గొడవ అయింది, కొట్టుకుర్రు, మహేష్ని కొట్టారు. ఏమైందంటే ఈ పిల్ల ఫోన్ ఇచ్చి ఇతనికి, ఎవరికి మహేష్కి, నాకు వీడియో తీయని చెప్పిందంట అన్న. ఈ పిల్ల వాడిని కాల్ చేసింది వేరే వాడికి, వాడు వచ్చి చూస్తున్నాడంట. చూస్తున్నాడు ఎవర్రా ఏం పోయి అడిగినాడంట, ఎవడు బ్రో నువ్వు అంటే, నేను ఆపరేటర్ అన్నా అంటే, ఆ పిల్ల ఫోన్ నీకు ఏం పని, మలవర్ అన్నాడంట వాడు. వీడు వచ్చి లాలవర్రా అవి కొట్టుకున్నారంట అలా. రీసెంట్గా తెలిసింది. అది అడిగితే ఆ పిల్ల డ్యాన్స్ చేయకుండా షేక్ అయిపోతుందంట, బాడీ కొట్టుకుంటారేమో నన్ను కొడతారేమో అని చెప్పి సైలెంట్గా సైడ్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారు. ఈ డీజే మహేష్ అనే అబ్బాయి ఆమెకి ఈవెంట్లో పరిచయం. సో ఈ డీజే మహేష్ వాళ్ళ లవర్ ఎవరైతే ఉన్నారో 3 years నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడో, ఆ అమ్మాయి నీకెట్లా పరిచయం? ఆ అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ ఇస్తుంది అన్న. ఎట్లా? మామూలుగా ఇప్పుడు మామూలు స్టోరీలు పెడతా అన్నాను అంటే, లాస్ట్ టైం తెలుసా అన్న అమ్మాయికి, అంటే నా స్టోరీలు చూస్తుండే, ఆమె పోస్టులు పెడుతుండే, నేను చేస్తుండే, అన్నీ చేస్తుండే. అంటే ఇతను ఇప్పటి నుంచి పరిచయం అంట, లాస్ట్ నుంచి పరిచయం అంట. జస్ట్ ఎట్లా మామూలు ఈవెంట్లకు వెళ్తే ఈవెంట్ల వరకే అంట. నాకు ఇప్పుడు చెప్తున్నా, రీసెంట్గా అన్నీ తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు డీజే మహేష్ అనే అబ్బాయి ఆ అమ్మాయి ఎప్పటి నుంచో పరిచయం. మహేష్ వాళ్ళ లవర్ ఆల్రెడీ ఆయన మీద కన్ను పెట్టింది ఆ అమ్మాయితో ఉన్నాడని. సో నువ్వు ఈ అమ్మాయి రిలేషన్లు ఉన్నారని మహేష్ వాళ్ళ లవర్కి ఎట్లా తెలుసు? నేను స్టోరీ పెడుతున్నా కదా అన్న. నీ ఐడియా అమ్మాయికి ఎట్లా తెలుసు? అదే అన్న, ఇప్పుడు మహేష్ ఈ పిల్ల ఇద్దరు ఈవెంట్స్కి వెళ్తున్నాయి అన్న. ఈ పిల్లకి అప్పటి నుంచి డౌట్, అంటే తప్పించుకున్నారు, చాలా వరకు తప్పించుకున్నారు. ఈ రీసెంట్గా ఈ మధ్య దొరికారన్న వాళ్ళు. అంటే నువ్వు స్టోరీ పెట్టి నీలిమకి ట్యాగ్ చేస్తుండే అన్న, మై వైఫ్ అని పెడుతుండే. అయితే ఇప్పుడు మహేష్ నీలిమ లవర్కి తెలుసు అన్నమాట అన్న. ఆ ట్యాగ్ చేసిన దాంట్లో ఐడి తెలుసు, అట్లా నీకు మెసేజ్ చేసి ఏమని మెసేజ్ చేసింది? బ్రో అని అన్న, హాయ్ బ్రో అంటే, చెప్పమ్మా అన్న, ఎవరు మీరు అన్న. ఫస్ట్ నేను అన్న ఇట్లా ఒకసారి నేను ఇట్లా మాట్లాడతా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అన్నది. నా నుంచి ఏం హెల్ప్ అమ్మా, ఏం కావాలి నీకు చెప్పమ్మా, నేను చేస్తాను, వాళ్ళది నేను చేస్తాను అని చెప్పాను.
తర్వాత నెంబర్ పెట్టి నేను నెంబర్ పెట్టిన నా నెంబర్ పెట్టిన నా నెంబర్కి కాల్ చేయమని నెంబర్కి ఫోన్ చేసిన అన్న. ఇట్లా మాట్లాడుతుంది, అన్న ఇట్లా ఇట్లా అయిందన్న, నువ్వు నేను మళ్ళీ ఎవరే కదా, నువ్వు స్టోరేజ్ పెట్టి నేను చూస్తున్నా, ఇప్పుడు ఆ పిల్ల వేరే ఉందంటే అమ్మ నేను మాట్లాడడం లేమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పిల్లని, నాకు ఆ పిల్ల గురించి అన్నీ తెలిసినాయి అంటే నాకేం లేదన్న కొంచెం సపోర్టివ్గా అన్న, కొంచెం నాతో ఇట్లా పెళ్ళి ఫిక్స్ అయిపోయిందన్న, నెక్స్ట్ ఇయర్లో మాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారన్న, ఇప్పుడు ఈ పిల్ల వచ్చి రూమ్ తీసుకెళ్ళిందన్న, ఇంతకుముందు మాతోనే నా డౌట్తోనే నేను వన్ అకౌంట్ నా దగ్గర పెట్టుకుని చూసుకున్నాను, ఇప్పుడు వాడి అకౌంట్ పాస్వర్డ్ యూస్ అనేది చేంజ్ చేసుకొని ఇప్పుడు ఆ పిల్లతో రూమ్ పోయినాడు, లాస్ట్ టైం ఇట్లా మామూలు మీడియా అని కలిసిందంట అన్న ఈ చెల్లెమ్మ. ఇట్లా మాట్లాడిన తర్వాత ఫోన్ తీసుకొని చూస్తే ఫోటోలు ఉన్నాయంట అన్న. ఈ ఫోటోలు ఏమేమి చేసుకునేది షేర్ చేసుకునేది ఆమె చెల్లికి, ఆమె వచ్చి నాకు షేర్ చేసింది. చూడన్న ఇది స్టోరీ. అయితే మీ పిల్లకి నువ్వు జర చెప్పుకో, మా లైఫ్లోకి వచ్చి మా లైఫ్ అట్లా నీకు మెసేజ్ అట్లా నేను అన్న అప్పుడు అడిగిన రీసెంట్గానే ఒక 10-20 days బ్యాక్ అన్న, ఎక్కువ రోజులు కూడా కాలే. ఏమంటుంది నేను అన్న ఎవరితో రూమ్కి వెళ్తున్నావు, ఎవరితో బయటికి వెళ్తున్నావు అంటే, నేను ఎవరితో వెళ్ళినా అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయన్న, పెట్టు చూద్దాం అంటే పెట్టు. సరే ఫస్ట్ ఒక ఫోటో పెట్టిన, ఎవడో అన్న మామూలు ఫోటో, నార్మల్ ఫోటో, నాగార్జున సగం డ్యామ్ దగ్గర తీసుకునేది పెడితే నార్మల్గా జస్ట్ అన్నయ్య ఫ్రెండు, ఓకే డన్, ఇంకో ఫోటో పెడతాను చూసుకొని చెప్పిన, మళ్ళీ ఒక ఫోటో పెట్టినా అన్న. అది ఇది కిస్ పెట్టినది, అది రూమ్లో తీసుకున్న ఫోటో కాదు, జస్ట్ అది కిస్ పెట్టా, ఏమైంది దాంట్లో ఏముంది అంట. సరే అది వదిలేసి నువ్వు రూమ్లోకి పోలేదా అన్న, పోలే అనింది. ఇంకోటి రూమ్లో క్లారిటీ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కనిపించే ఒక వీడియో ఒకటి ఫోటో ఉందన్న, ఆ ఫోటో పెట్టా. ఇదేమంటావు అన్న, అది జస్ట్ వెళ్ళినా మాట్లాడనీకే చెప్పిందన్న, అప్పుడే అయిపోయిందన్న. సరే వెళ్ళినావు కదా వెళ్ళు, వాంతో వెళ్ళు. ఇంకోటి అన్న వాళ్ళు ఏదో రిలేషన్లో ఉన్నారు, నీకు తెలిసి కూడా ఎట్లా పోతావు నువ్వు మన లైఫ్లోకి మళ్ళీ అంటే, సరే నా సిగ్గు లేదు ఇట్లా అన్న, బరాబర్ అండి నా సిగ్గు లేదు. మనకేమైంది నేను అన్న, ఇస్తా అంటే ఎవడన్నా వస్తాడు, రోడ్డు మీద పోయటాన్ని అడుగు వస్తాడు, అంతేగాని వానికి ఏమైంది వీనికి ఏమైంది కాదు. వారి రిలేషన్లో ఉన్నా తెలిసి నీకు తెలిసినప్పుడు నువ్వు కామ్ అయిపోవాలా, సైడ్ అయిపోవాలా, అంతేగాని వానికి ఏమైంది వీనికి ఏమైంది నీకు సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు అంటే ఏమైంది ఇట్లా అంటున్నా, ఫేస్ టు ఫేస్ అంటుంది ఒకటేమంట. వాడు కూడా చెప్పాడంట నేను పెళ్లి చేసుకొని చెప్పి, ఓకే డన్. ఇక్కడ ఈ స్టోరీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయినట్టు? 2 పెళ్ళిళ్ళైనాయి. మేమన్నా లవర్స్, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళు ఫ్యామిలీస్లో ఉన్నారు, ఫ్యామిలీతో ఉన్నారు, అన్నీ చేశారు. తర్వాత నెక్స్ట్ నేను చాలా పెనాలు తాగాను, చైన్ హ్యాండ్ కోసుకున్నాను, ట్యాటూ వేయించుకున్నాను అన్న, ట్యాటూ వేయించుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యామిలీ అన్న, మళ్ళీ మా చెల్లి అని చెప్పారా, చెల్లి వీడు మహేష్ ఏం చేస్తుందో తెలియదన్న. మహేష్ ఒకటే అంటుండు, నాకైతే నువ్వు వద్దు, చెల్లెల్ని అదే కావాలా. వీడియో కాల్లో ఉన్నాడు, వీడియో కాల్ అంటే నార్మల్ కాల్ ఉన్నాడు నిన్న కాన్ఫరెన్స్లో అన్న. ఆ పిల్ల ఉంది, ఆ పిల్ల నేను చెల్లి వాడు మహేష్ నలుగురు అన్న కాన్ఫరెన్స్లో. ఒకటే చెప్తున్నాడు, నిల్మా నేను పెళ్లి చేసుకున్నానంటే చెప్పలే, నేను చెప్పినా నీకు పెళ్ళి ఎవరు చేసుకున్నా చెప్పంటే ఆమెనే చేసుకుంటా అన్నావు. నాకు అసలు అర్థం కాలే అన్న, ఏం చేస్తుర్రు, ఏమైంది, ఏం కథ, నాకు అసలు ఏం అర్థమవుతలేదన్న. అన్ని వాడంతా ఓపెన్ చెప్పి ఈయన తప్పితే ఏం లేదన్న. వాడు చెప్పాడు నేను పెళ్లి చేసుకుని ఏం చేసుకున్నా, ఈ పెళ్ళి అయితే ఈమెనే చేసుకుంటా అని చెప్పాడు వాడు. ఆమె అయితే ఒకటే అంటే నాకు తెలియలేదురా బే, నేను పోతా, బరాబర్ పోతా. సరే, ఇప్పుడు నువ్వు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంది అన్న? అంటే ఇప్పుడు నేనంటే కొంచెం నిలబడినా అన్న. కొంతమంది ఉంటారు అన్న, సెన్సిటివ్ ఉంటారు కదన్న, వాళ్ళు ఏమంటారు తక్కువ బ్రేకప్ అంటే సూసైడ్. ఒక అమ్మ ఒక అయ్య ఉంటారు కదన్న, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అన్న. మనం కాబట్టి గడ్డి మెచ్యూర్ మైండ్ ఉందన్న, మనకి మెచ్యూర్ మైండ్ నిలబడినా నేను. ఆ అమ్మాయి కూడా అంటే అన్న నేను చచ్చిపోతాను అన్న, వాళ్ళే తెలియదు, మనకి ఏమన్నా పెట్టిందేమో, నాకైతే ఏం అర్థం నాకు మెంటల్ వస్తుందన్న, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంటే. అంటే మందు లాంటివి ఉంటే పెట్టిందేమో అంటే నమ్మడానికి. ఇది కూడా ఒకటి చెప్తాడు అన్న, వాళ్ళ సైడ్ అంతా అదే పెడతారన్న, వాళ్ళ సైడ్ అదే పెడతారు. ఏది వైజాగ్? ఇంకోటి ఎట్లా అంటే వైజాగ్ ఆమె రాజమండ్రి, ఒరిజినల్ ఊరు రాజమండ్రి, వాళ్ళు ఉండేది వైజాగ్లో. అది ఏరియా కూడా ఏదో ఉంది నాకు అక్కడ. కాదు బ్రో, మనం 5G జనరేషన్ ఉన్నాంగా, ఈ వశీకరణ మందు ఉందంటే నమ్ముతావా నువ్వు? అంటే అన్న లాస్ట్ 2 years బ్యాక్ వేరే అన్న పెట్టినా అన్న కడపలో. అన్న కొంచెం రౌడీలాగా ఉండే అన్న, ఎవరినైనా కొడతాడు, ఏమైనా చేస్తుండే. అట్లాంటిది ఒక 1 month 2 months వరకు నీట్ టక్ చేస్తుండే, స్మోక్ కొట్టకపోతుండే, ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎక్కువ తిరిగిపోతుండే. ఇంటికి పోతాడు, కాసేపు వస్తాడు, కాసేపు కూర్చుంటాడు, తక్కువ వేసుకుని నీట్గా ఉంటాడు అన్న, నీట్గా వస్తుండే పోతుండే. ఇట్లా మా డౌట్ వచ్చి ఇట్లా బాగుంది చెప్పింటే ఏదో చెప్పి తీసుకుపోయినామన్నా. తీసుకుపోయి చెప్పేసి ఇంత వచ్చింది అన్న, అది బ్లాక్గా వస్తుంది అట్లా ఇంత వచ్చింది అది. అందుకు నేను అట్లే అనుకుంటా, అట్లా నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏం తెలుసా అన్న, నీలిమని చెప్పింది నాకు,
మా బాబాయ్కి మా పిన్ని పెట్టింది. మా పిన్ని వేరే వాళ్ళు ఫిజికల్గా కల్పించినా కూడా మా బాబాయ్ చూసినా కూడా సైలెంట్ అయిపోయినాడు అని చెప్పింది నాతోని. అప్పుడు నాకు ఐడియా కొట్టింది, ఈ అమ్మ కరెక్టే మనం చెప్పింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు ఈ అమ్మాయి కోసం? 2 times అన్న. ఏ విధంగా? ఒకసారి పినాలు వేసి చచ్చిపోదాం అనుకున్నా అన్న. అది జస్ట్ ఎట్లా ఇంటో తెలిసింది. అది ఎట్లా ఏంటంటే తాగేసి పడిపోయినా అన్న, స్లో లేదు నాకు. పడిపోతే ఏమైందిరా అంటే, అమ్మా నేను పినాలు తాగేసినామా, నేను చచ్చిపోతామా అని చెప్తే, రే ఎందుకంటే ఏముండ్రా నేను ఉన్నాను కదా అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి హాస్పిటల్లో అవి ఏమి పెట్టేసి బెడ్ తిప్పించి ఒక 2 days ఉన్నాను. దాన్ని 2 days ఉన్నాను. మొత్తం వస్తూనే ఉందన్న. అది చెప్పి మొత్తం క్లీన్ అంతా వాష్ చేసే వరకు ఎట్లా పెట్టుకున్నారు సర్లే అని చెప్పేసి ఉన్నా అన్న. ఆ తర్వాత నా వల్ల కాలే అన్న. ఇంకా ఆ పిల్ల ఎట్లా అంటే అవాయిడ్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అంటే అన్న ఆ పిల్లకి ఎట్లా, ఆ పిల్ల మూడు బాగుంది అనుకో మంచిగా ఫోన్ చేస్తుంది, లేదనుకో బ్లాక్ చేస్తుంది. అట్లా అవాయిడ్ చేస్తున్నాయి అన్న. ఇప్పుడు ఆ చెయ్యి ఎన్నిసార్లు కోసుకున్నావు? అన్ని ఘాట్లు ఉన్నాయిగా చెయ్యి మీద. ఒకటే సార్ అన్న. దేని గురించి కోసుకున్నావు అది? అదే అన్న ఇట్లా అవాయిడ్ చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు అంటే నా ఇష్టం, నేను చేస్తా, నేను అవాయిడ్ చేసి నీకేమైంది అంటే. అప్పుడు పీక్స్లో ఉన్నా అన్న. అప్పుడు ఆమెతో నేను ఏదో ఇచ్చుకున్నా, ఇంటికి తీసుకొచ్చుకున్నా. మా ఇంట్లో వాళ్ళు మా అమ్మని అయితే అత్తమ్మ అని పిలుస్తుండే, మా పిన్ని వాళ్ళను మా అత్త వాళ్ళని పిన్ని అని పిలుస్తుండే అమ్మ. ఇప్పుడు నీకు అమ్మ నాన్న ఉన్నారు. మీ నాన్న డ్రైవింగ్ చేస్తాడు, ఎంతో కష్టపడతాడు. ఇప్పుడు అమ్మ ఇంటికాడ షాప్ పెట్టుకుంది. ఓకే, ఒకవేళ నువ్వు చచ్చిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది బ్రో? అంటే మీ మమ్మీ డాడీ ఒక అమ్మాయిని లవ్ చేసి, అదే పనికిరాను లవ్ చేసి చచ్చిపోవడానికైనా పెంచింది? అంటే ఏం చేద్దామన్నా, లవ్ అంటే అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో నీ మిస్టేక్ ఏం లేదంటావా? అస్సలు లేదన్న. అస్సలు 100% ఇస్తాను నేను. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు అక్క అక్కని పిలిచిన తర్వాత తను ఆ రోజు బలవంతంగా నీకు ఫిజికల్ చేసింది. ఆ నెక్స్ట్ డే నన్న నీకన్నా కొంచెం సెన్స్ ఉండాలి కదా, అరే ఈ అమ్మాయికి అక్క అని పిలిచిన తర్వాత కూడా నేను ఈ అమ్మాయితో ఎందుకు కంటిన్యూ అవ్వాలి, ఎందుకు ఫిజికల్ అవ్వాలి అన్న. ఎట్లా అంటే ఒకసారి ఫిజికల్గా అయిన తర్వాత నా మైండ్ సెట్ అయితే మారిపోయింది అన్న. ఫస్ట్ టైం అన్న అది మా మైండ్ సెట్ అయితే మారిపోయింది అనమాట. వద్దులే ఇట్లా లవ్లో ఉందాం. అంటే నీ లైఫ్లో ఫస్ట్ టైం ఆ అమ్మాయితో ఫిజికల్ అన్న అయినాక నీ మైండ్ చేంజ్ అయిపోయింది అన్న. టోటల్ చేంజ్ అక్క అక్కని పిలిచిన అమ్మాయి కాస్త ఫిజికల్ అయిన వెంటనే లవర్గా మారిపోయింది అన్న. అంటే నీకు అప్పుడు ఏం మైండ్ పనిచేయలేదు అన్న. అసలు ఏదో ఫీల్డ్లో వేరే స్టేజ్లో ఉన్నాను నేను అప్పుడు. ఫస్ట్ అమ్మాయి ట్రాన్స్జెండర్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా బాగా చూసుకుంది కదా, మరి మీ అమ్మ నాన్న నొప్పించి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి ఆమెను ఉద్దేశి ఈమె మైకంలో ఎందుకు పడ్డావు? ఒప్పుకుంటారు కదా అన్న ఇంట్లో. ఎవరు ఒప్పుకుంటలేరు? అంటే ఒప్పించేదాకా ఉండాలి కదా. ఇప్పుడు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ చేసుకుని బాగాలేరు, మస్తు మంది ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకున్నారు కదా. అంటే దీంట్లో నీ సహకారం కూడా ఉంది కదా. ఇప్పుడు ఒక అమ్మాయి నీ మీద పడుతుందంటే నువ్వు దొబ్బేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కదా, కొట్టే ఛాన్స్ ఉంది కదా. నేను అక్కని పిలిచినా, ఒక అమ్మకు పుట్టకపోయినా అక్కని పిలిచినా, నువ్వు అట్లెట్లా ఫిజికల్ అయితే నీకు కొట్టాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు కొడితే అమ్మాయి మూవ్ అయ్యేది కాదు కదా, అవునా కదా. సరే అప్పుడు కొట్టే సోర్స్ లేదు, బలవంతంగా పైన పడ్డది, సరే అన్న అయిపోయింది అనుకున్నావు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అన్నా నువ్వు ఫోన్లు మాట్లాడకుండా బ్లాక్ చేసేసి తనని ఇగ్నోర్ చేసా అన్న. అది కూడా చేసా. ఎట్లా ట్రాన్స్జెండర్కి ఈమెకు కాన్ఫిడెన్స్ పెట్టినా. అప్పుడు ట్రాన్స్జెండర్ అరే సర్లే అయిపోయింది, అది అయిపోయింది, వెళ్ళినావు ఆ మొదటి ఫిజికల్గా కలిసినావు, అయిపోయింది. ఇప్పుడు నా అందరూ ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొద్దు, కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు అని చెప్పు. ట్రాన్స్జెండర్ నా వైఫ్ అని చెప్పు, నేను ఆమె పెళ్లి చేసుకున్నా, ఆమెతోనే ఉంటా అని చెప్పానింది. కాల్ నేను పెట్టినాను ఇద్దరికి, ఎలా నీళ్ళు అన్న అని చెప్పాను. నీ ఇట్లా ట్రాన్స్జెండర్ లవ్ చేసిన చెప్పినా కదా నీకు. ఆమె చెప్పినా అంటే నేను ట్రాన్స్జెండర్ ఉన్నా అని చెప్పి. అవును చెప్పాము. ఇప్పుడు ఏమైంది అంటే మా లైన్లో ఉంది మాట్లాడు అన్న. హలో నీలిమా, వీడు నావాడు, నువ్వు వేరే వాళ్ళని చూసుకో, వీళ్ళు అయితే రావద్దు. నేను లాస్ట్ టైం ఫ్రెండ్ చెప్తున్నాను నీకు, నా మంచి చెప్పినప్పుడు విను. అవును మీ వాడు చెప్పుకో అనేది మళ్ళా అన్నా. నేను అసలు ఆ రోజు అన్నా నేను బిల్ లాగేస్తున్నా అన్న. మెయిన్ కాంటే చూపిస్తాను, నేను బిల్ లాగేస్తున్నాను. నేను బిల్ తాగినాం, ఆ పిల్ల కూడా తాగిన ఆ రోజు. నేను అన్న నువ్వు తాగుతావు అంటే అలవాటు లేదు నీకోసం తాగుతున్నా అంట. సరే నేను తాగినాము, ఇంకా ఏదో అయిపోయిందన్న ఆ రోజు. ఇది సిచ్యువేషన్ అయిపోయిందన్న. నువ్వు చేసింది సైడ్ నీకన్నా కొంచెం తప్పు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది అన్న. ఒకటి మీ అమ్మ నాన్న అంత కింది స్థాయి నుంచి కష్టపడి పెంచి పెద్ద చేసి హాకీ ప్లేయర్ వరకు నీకు తీసుకెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని కాదని ఒక రిలేషన్లోకి వెళ్ళిపోయినావు. ఆమె ట్రాన్స్జెండర్ మంచిది కాబట్టి అర్థం చేసుకుంది కాబట్టి నీకు ఎక్స్క్యూజ్ చేసింది. ఆమె ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే పరువు తీసేదాకా వస్తుండే వాళ్ళు. ఎందుకంటే సామాన్యంగా ఎవరు లైఫ్ నాశనం చేయరు, వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకి వదిలిపెట్టారు వాళ్ళు. సో ఆమె అర్థం చేసుకొని సైడ్ అయిపోయింది. కానీ ఇది రెండో తప్పు మళ్ళీ నీది. ఈ అమ్మాయి తప్పులు చేసింది, నువ్వు కూడా తప్పులు చేసినావు. మరి ఈ ఇంటర్వ్యూ వల్ల నువ్వు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే అన్న తప్పు చేసామంటే నేను అందరితో సెక్సువల్గా వెళ్ళేసి అందరు కలిసి అందరిని నేను మోసం చేస్తలేను కదా అన్న. నేను ఆమెతో సిన్సియర్గా ఉన్నాను. నేను ఇంటికి తీసుకెళ్ళినా,
వాళ్ళ మమ్మీ కూడా నాతో మారుతుండే అన్న. ఇప్పుడు ఈ నీలిమ అమ్మాయి వచ్చి నీకు పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా? ఇప్పుడు అన్న ఆ. ఇప్పుడు ఎందుకు చేసుకుంటా అన్న? ఆ? ఇప్పుడు ఎందుకు చేసుకుంటా అన్న? ఎందుకంటే నువ్వు ప్రాణంగా ప్రేమించినావు కదా, ఆమె కోసం సూసైడ్ వరకు వెళ్ళినావు కదా. అన్న అన్న ఎన్ని చేసుకున్నాం కదా అన్న. ఇప్పుడు అందరితో పడుకున్నా అన్ని తెలిసినావు, మళ్ళీ ఎట్లా చేస్తా తెలియక స్టార్టింగ్ కూడా ఇద్దరితో ఉందని తెలిసినాక కూడా ఉన్నావు కదా. అంటే ఎట్లా అయిపోయింది అన్న. నేను అడిగినా అన్న ఏమన్నా సెక్సువల్ అంటే అవన్నీ లేవురా, జస్ట్ మాట్లాడుతున్నాము, జస్ట్ లవ్ లో ఉన్నామని చెప్పింది అన్న. లేకుంటే అప్పుడే నేను అసలు కథం చేస్తున్నా అడిగి. సరే ఎప్పుడు కూడా వచ్చి నేను జస్ట్ మాట్లాడినారా, నేను ఏం చేసుకోలే అంటది. పోనీ ఇప్పుడు ఎన్ని కేసులు అయితే లేవు, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీకు నన్ను బలవంతంగా చేసిన, రేప్ చేసిన, నీ మీద కేసు పెట్టింది అనుకో, ఏం చేస్తావు? నా కూడా ప్రూఫ్స్ ఉన్నాయన్న. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఆ పిల్లని వదిలేస్తావా గిల్లేస్తావా అని చెప్పి కూడా. ఇప్పుడు బలవంతంగా నాకు పడుకోకపోతే చంపేస్తా అన్నాడు, నేను వండుకున్నా, ఫోటోలు పెట్టుకున్నాడు అని చెప్పి కేసు పెడుతుంది. ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ ఏంటంటే ఆమె దగ్గర నీ చెప్తుంది కదా, నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయని. అన్న ప్రూఫ్స్ ఉండే సరే అన్న, ప్రూఫ్స్ ఉంటే రమ్మను, కూర్చున్నాం చేతులను కూర్చున్నాం అన్న. ప్రూఫ్స్ అన్న ఆ పిల్ల దగ్గర ఏం లేవన్నా. అసలు నేను తప్పు చేయలే అన్న. నేను ఏం లేకపోయినా పర్లేదు బ్రో, కొన్ని 10 సంవత్సరాల కింద రేప్ చేసిరంటేనే కేసులు బుక్ చేస్తున్నారు. ప్రూఫ్ అవసరం లేదు. నీదన్నా ఇంకా రీసెంట్గా అయింది కదా, వచ్చి నాకు బలవంతం చేసిండు, నాకు రేప్ చేసిండు, నాతో ఉండకపోతే చంపుతా అన్నాడు, నరుకుతా అన్నాడు అంటే కేసు పెట్టింది అనుకో, అప్పుడు నీ లైఫ్ స్పాయిలా కాదా? మరి పెట్టదంటావా? ఇప్పుడు ఇంతమందిని తెగించి ఇంతమంది జీవితాలు నాశనం చేసిన అమ్మాయి జస్ట్ సెకండ్ చాలు కదా బ్రో. ఇప్పుడు మనం కాల్ చేసిన ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతుంది. అలాంటి అమ్మాయి చేయదని గ్యారెంటీ ఏంది? అంటే ఇప్పుడు మీరు చెప్పిన కోసం మళ్ళీ చెప్పాను అన్న. ఎప్పుడో 10-15 సంవత్సరాల కింద రేప్ చేసిన వాళ్ళే రీసెంట్గా కొంతమంది సినిమా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అవునా? నన్ను వాడుకున్నాడు, రేప్ చేసినాడు, ఆ కేసులే ఇప్పుడు బుక్ అయ్యి లోపలేస్తున్నారు. అవును. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నావు రిలేషన్లో, ఇప్పుడు ఆ అమ్మాయి పోయి నాకే పిలిచిండు, కలుద్దామని రూమ్లో పిలిచి నాకు రేప్ చేసిండు, నేను పడుకోకపోతే చంపేస్తా అన్నాడు, నా ఫోటోలు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తుండు అని నీ మీద కేసు పెట్టింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కేసు పెట్టడానికి నీ ప్రూఫ్స్ ఏందన్న? ఆ పిల్లతో పడుకున్నా అని చెప్పేసి, ఆ పిల్లతో పడుకున్నా అని చెప్పి ప్రూఫ్స్ ఫస్ట్ అడుగుతాను. కాల్ లిస్ట్ ఉంటుంది, చాటింగ్స్ ఉంటాయి, మీరు కలిసిన ప్లేస్లు ఉంటాయి, సీసీటీవీ ఫుటేజ్ చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది. సరే రమ్మంటే వచ్చాడేనా? రమ్మంటే వస్తుందా అన్న? ఇప్పుడు నేను పిలిచా వేరే వాళ్ళు పిలిచి పోతుందా? అట్లనే పోతుందా అంటే చెప్పలేం. ఇప్పుడు నీ దగ్గర ఏవైతే ఫోటోలు వీడియోలు నాకు పంపించినావో, నా పిల్ల నా జీవితంతో ఆడుకుంటుంది, మేము ఇట్లా తిరిగినాం, ఇంకోతో ఇట్లా తిరుగుతుందని మీరు ఫిజికల్గా ఉన్న ఫోటోలు, ప్రైవేట్గా ఉన్న ఫోటోలు, వేరే వాళ్ళతో ప్రైవేట్గా ఉన్న ఫోటోలు నాకు ఎట్లయితే పంపించినావో ఆమె దగ్గర ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ చేయమని అడిగినప్పుడు నేను ఒకటే అన్నా, బ్రో ఒక అమ్మాయి గురించి మీడియాలో మాట్లాడడం కరెక్ట్ కాదు, నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? అమ్మాయి నీతోని అంటే అన్ని విధాలుగా చాటింగ్ చేసినాయి, ప్రూఫ్స్ ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని వచ్చి సోషల్ మీడియా ఎట్లా బ్లేమ్ చేస్తావు అన్నప్పుడు నువ్వు నాకు ప్రూఫ్లు పంపించినావు, అది నేను చూసి ఓకే అనుకున్నా, అడుగుదామని పిలిచిన. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఇద్దరిది ఉంది కదా. మరి మిస్టేక్ అంటే అన్న, ఇప్పుడు నేను ఆ పిల్లలక్క నేను 10 మందిని పెట్టుకొని 10 మందిని మోసం చేయలే కదా అన్న. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నా జీవితంలో ఇట్లా జరిగింది, ఇట్లా చేసింది అమ్మాయి అని చెప్పేసి. అదే అనుకున్నా అన్న. నేనైతే సీరియస్గా ఇది ఫస్ట్ నేను ఒకసారి అన్నతో మాట్లాడిన తర్వాత అన్నని ఇంటర్వ్యూ అడుగుదాము అని చెప్పేసి నేను అన్న. ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా? చేసుకోను అన్న. ఎందుకు చేసుకుంటాను అన్న? ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. నాకు అప్పుడు అంటే ఫొటోస్ లేవు నా దగ్గర, ఫొటోస్ చూపిస్తా అప్పుడు. సరే ఇప్పుడు అమ్మాయి వస్తే కంప్లైంట్ ఇచ్చినా ఏం చేసినా పెళ్లి చేసుకోను. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నావు? అంటే సమాజము జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిలు ఇట్లా ఉన్నారు, మీరు ఊరికే నేను కాబట్టి నిలవన్నా, మీరు కొంచెం ఎట్లుంటారో మాకు తెలియదు, మీరు సరే మీరు మంచిగా డీసెంట్గా ఉన్నారు అనుకో, అమ్మాయి వద్దంటే చనిపోతారు, చనిపోతే ఎవరు లాసు అని చెప్పి జాగ్రత్తగా ఉండండి, ట్రూగా వెళ్ళకండి, మంచిగా ఉండండి. ఒకసారి ఆ అమ్మాయికి కూడా కాల్ చేసి అమ్మాయి వర్షన్ ఏందో ఇందామా? ఓకే అన్న. ఎందుకంటే నువ్వు చెప్పిన అన్ని మనం గుడ్డిగా నమ్మొద్దు. ఓకే అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం చెప్తుంది, నిజమా కాదా అనేది మనం ఫోన్ చేసి మాట్లాడదాం. ఓకే బరాబర్ మాట్లాడన్నా. డన్. నాకు నంబర్ చెప్పు ఒకసారి, నంబర్ టైప్ చేసి. నీలిమనా మాట్లాడేది? అవును నీలిమానే మాట్లాడేది. ఎవరు? నేను కేఆర్ టీవీ నుంచి యాంకర్ తేజాన్ మాట్లాడుతున్నా. ఓకే. సో ఇప్పుడు కార్తీక్ అనే అబ్బాయి వచ్చాడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఓకే. సో ఏంటి మ్యాటర్ మీ గురించి చెప్పాడు, అబ్బాయికి లవ్ చేసి సూసైడ్ వరకు వెళ్ళేలాగా చేశారంట, మీరు ప్రీవియస్ లో పెళ్ళైన విషయం కూడా చెప్పలేదు. ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా సూసైడ్ వరకు వెళ్ళేదాకా చేయడానికి? చాటింగ్ ఉంది అబ్బాయి దగ్గర, సూసైడ్ చేసుకున్నాయి, అవి ఘాట్లు ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి అయితే ఘాట్లు, నేను పెట్టుకుని రమ్మంటారా? లేదు అన్న ఒక నిమిషం వింటారా మీరు? ఒకసారి నా మాట వినండి అన్న. నేను అబ్బాయిని సిన్సియర్ గా 2.5 years లవ్ చేశా, ఓకేనా? నేను అన్న అనుకుని చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా వినండి. నేను 2.5 years లవ్ చేసా, చేసి 2.5 years లవ్ చేసా. ఓకే.
ఓకేనా. ఉమ్, చేసి ఒక్కరోజు నైట్ ఫుల్ గా తాగేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి నేను చచ్చిపోతానన్నా. ఉమ్, నేను ఇక్కడ ఉన్నాను, అవుట్ ఆఫ్ లో ఉంటా, నా వర్క్ నేను చేసుకుంటా. ఉమ్, అది నేను ఏం చేస్తున్నానో ఏం చెప్పాడో నాకు తెలీదు, బట్ ఏ విషయమో నాకు తెలియదు, సరేనా. ఉమ్, తర్వాత ఇప్పుడు ఏంటంటే అబ్బాయి నేను తను పర్సనల్ ఫొటోస్ తీసుకున్నాం మేము, ఉమ్, లైక్ న్యూడ్ ఫొటోస్ ఉమ్, ఇద్దరం కలిసి. ఉమ్, నేను ఒక్కదాన్నే కాదు, ఈ ఫొటోస్ అందరికి పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడు, ఉమ్, సరేనా. నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను పెట్టించమంటే నేను పెట్టేస్తాను ప్రూఫ్స్, సరేనా. ఉమ్. ఆ ఒక్క రీజన్ తో వదిలేసా. కాదు, నాకు ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్ అడతా. కాదు కాదు, నాకు ఫస్ట్ నుంచి చెప్పాలి, ఇది మధ్యలో కాదు. చెప్పండి అన్న. ఈ అబ్బాయికి నువ్వు ఈ అబ్బాయి నీకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమా? అవునన్నా. సరే, ఫస్ట్ ఈ అబ్బాయి మెసేజ్ చేశాడా, నువ్వు చేసావా? ఆ? నేనే చేశాను. సరే, నువ్వు మెసేజ్ చేసినప్పుడు ఈ అబ్బాయి అక్క అక్క అని పిలిస్తే నువ్వు అక్క అని పిలవకు, నాకు నువ్వు అంటే ఇష్టము, నువ్వు లవ్ చేసుకుందామని చెప్పావా? అవునన్నా. అబ్బాయి అక్క అక్క అని పిలిస్తే నువ్వు అక్క అని పిలవకు, లవ్ చేసుకుందామని నువ్వు చెప్పావా అబ్బాయికి? అంటే నేను కావాలని నేను అంతటి వెళ్ళానంట. కాదు అంట కాదు, ఇది నిజమా కాదు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కెమెరాలో అంటే రికార్డ్ మీరు- అవుతుంది ఇది. అంటే ఇప్పుడు మీరు హలో, కట్ చేసింది అమ్మాయి కాల్. అన్న అన్నీ ఒకటే చెప్తున్నా అన్న, అన్నీ చెప్తున్నా కదా, చచ్చిపోతా అంటున్నా అని చెప్పేసి. చచ్చిపోతా అని చెప్తున్నా అంటుంది, బ్లాక్మెయిల్ చేస్తా ఉంటుంది. అది ఎందుకు చెప్పినా తెలుసా? బ్లాక్మెయిల్ ఎవరికి పెట్టలే, నేను ఫొటోస్ ఎవరికి ఇంతవరకు ఎవరికి పెట్టలే. కాబట్టి ఆ పిల్లలు ప్రూఫ్స్ ఉంటే చెప్పాను. ఏం చేసిన ఇట్లా అవుట్ ఆఫ్తో వేరే వాళ్ళతో ఫోటోలు పెట్టేసి మై క్యూటీ అంటే మనకి ఎట్లుంటుంది అన్న. కోపం వచ్చింది, చెప్తున్నా నేను మంచిగా చెప్తాను, నువ్వు నాతో ఉన్నావు, నాతో ఉండు. ఆడికి 3 అన్న, 3 అన్నీ చేసింది. ఆ తర్వాత కూడా నేను ఏం చెప్పినా, మీ అమ్మాయిలు చెప్తాను నేను అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పాను. నా ఇట్లా అంటే మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది, ఇట్లా వేరే వాళ్ళతో పెడుతుంది. వాళ్ళ మమ్మీ బాగా సపోర్ట్ ఇస్తుండే అన్న, బాగా మాట్లాడుతుండే. ఇంకా నాన్న నీది ఇంకా మీరు హలో హలో అమ్మ సిస్టర్, హలో సిస్టర్ వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా. అయితే ఈ అబ్బాయి సిస్టర్ అని పిలిస్తే నువ్వు నాకు సిస్టర్ అని పిలవకు, లవ్ చేసుకుందాం, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినావా నువ్వు? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు వాళ్ళని అడగండి ఒకసారి. సరే, ఈ నేను అబ్బాయి సిస్టర్ అని, ఒక నిమిషం, సిస్టర్ అని పిలవద్దు అని చెప్పా, బట్ ఎవరు ప్రపోజ్ చేశారో వాడిని అడగండి ఒకసారి, సరేనా. తర్వాత నీకు పెళ్ళైన విషయం చెప్పలేదంట అబ్బాయికి? చెప్పలేదని అంటే వాడు కనుక్కున్నాడు కదా, తెలిసిందిగా. ఫస్ట్ ఆయనతో రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు రూమ్కి వెళ్ళినప్పుడు నాకు పెళ్ళయిందని చెప్పలేదంట. సరే, రెండో పెళ్ళయింది కూడా చెప్పలేదంట. జస్ట్ మాట్లాడుకుంటున్నాము ఒక అబ్బాయితో అని చెప్పావంట, అంతే. పెళ్ళైన విషయం చెప్పలేదంట కానీ నీకు ఫస్ట్ పెళ్ళయింది, సెకండ్ పెళ్ళయింది. నేను ఆల్రెడీ నా పెళ్ళి అయ్యింది, డైవర్స్ అయిపోయి అది క్లియర్ అయిపోయింది. ఇంకొక అబ్బాయితో నేను రిలేషన్ లో ఉన్నప్పుడు తను ఆల్మోస్ట్ తను వదిలించుకోవడానికి తను చాలా ఎక్కువ చేశాడు. తను వదిలించుకోవడానికి నేను స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో నుంచి గొడవ నేను బయటికి రావడం ఇవన్నీ జరగడంతో నేను కార్తిక్ తో మెసేజ్ చేశా, ఇలా జరుగుతుంది అని. అంటే మిమ్మల్ని ఇద్దరిని నేను కలుపుతాను అన్నాడు. సరే, నువ్వు కలుపుకున్న వాళ్ళ కాదు, నేను వాడితో వెళ్ళను అని చెప్పా. ఓకేనా, వెళ్ళను అని చెప్పాక ఇంకా వీడు నన్ను ట్రై చేశాడు. సరే, వీటితో మాట్లాడుతున్నాను కదా, సిన్సియర్ గా ఉంటాను అన్నాడు. ఓకే, నేను మూవ్ ఆన్ అయ్యా నేను వీటితో. ఓకే, సరే, మనోడితో మూవ్ అయినావు, ఓకే, హ్యాపీ. మళ్ళీ మధ్యలో ఈ డీజే అబ్బాయి ఎవరు మరి? డీజే అబ్బాయితో కూడా మాట్లాడుతున్నా, డీజే మహేష్. డీజే అబ్బాయికి మాక్సిమం తిప్పు కొడితే 2 months రిలేషన్ నాకు వాడికి. యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ లవర్, యాజ్ ఏ అన్నోన్ పర్సన్. అది ఏ రిలేషన్ అనేది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వాడికి అది. సరే, ఇంకొక విషయము, ఇప్పుడు ఈ డీజే మహేష్ అనే అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు, 3 years రిలేషన్లో ఉన్నాడు, వారు పెళ్లి వరకు వెళ్ళిరంట. మరి నువ్వు అబ్బాయి లైఫ్లోకి అవ్వడం వల్ల ఆ అమ్మాయిని వదిలేసినంట మరి. సరే, ఒక్క నిమిషం, అదంతా మీకు అనవసరం అన్న. మీరు నా గురించి అడగడం చేశారు, మీరు నా గురించి అడగండి. అనవసరం కాదు, ఇప్పుడు నీ వల్ల 2 జీవితాలు నాశనం అవుతున్నాయి. అనవసరం అంటే మన హౌలగాలు కనిపిస్తున్నామా? మీడియా ఛానల్ ఉన్నాం, అర్థమవుతుందా? ఒక అమ్మాయివి కదా, ఒక్క వర్షం నిన్నొద్దని చెప్పి అబ్బాయితో మాట్లాడిన తర్వాత నీకు ఫోన్ చేశా. ఇప్పుడు నేను వాడితో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడుకోకూడదు కాదు, అది నీ పర్సనల్. కానీ సమాజంలో ఇలాంటి చెత్త పనులు ఎందుకు చేస్తారు మీరు? అవును, నేను
ఇప్పుడు నీ వల్ల 2 ప్రాణాలు పోయేటివి. మరి నువ్వు ఆల్రెడీ ఒకటి పెళ్లి అయిపోయింది వదిలేసినావు, రెండో పెళ్లి అయింది వదిలేసినావు, 3 అబ్బాయితో రిలేషన్ లోకి వచ్చినావు వదిలేసినావు, ఇప్పుడు 4 అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళి ఇట్లా తయారయ్యారు అమ్మాయిలు. ఫోన్ కరెక్ట్ మాట్లాడుతుంటే కట్ చేస్తుంది. నన్ ఆఫ్ బిజినెస్ మీకు ఎందుకంట. అన్న మన దగ్గర కరెక్ట్ నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, కరెక్ట్ చెప్తామన్నా. The person you have called is speaking to someone else. ఎంత పొగరు కాకపోతే అమ్మాయి కాల్ కట్ చేసేసుకుంటా. కాల్ పెట్టింది. హలో హలో అమ్మ, మాట్లాడేటప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పేది తెలియదా నీకు? కరెక్ట్ సమాధానం చెప్పేది తెలియదని అంటే నువ్వెవరని అడగడానికి ఎట్లా అడుగుతున్నావు, నువ్వు ఎట్లా ప్రశ్నిస్తున్నావు? నువ్వు మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు కదా, అసలు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ కి వచ్చాను, మీరు నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగే అంత సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? కాదు, నేను ఇంకొక 2 days లో సూసైడ్, నేను గుంటూరు నుంచి నేను వైజాగ్ వచ్చాను, రైల్వే స్టేషన్ లో సూసైడ్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు నేను చస్తే పరిస్థితి ఏంటి? అంతలా నన్ను టార్చర్ చేశారు, అంతలా నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. నేను ఒక ఆడపిల్లనే కదా. కాదమ్మా, ఇప్పుడు నీకు ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? వాళ్ళే నా లవర్స్, వాళ్ళే నా మనుషులు, నేను మనిషిని కాదా? కాదు, ఇప్పుడు నీకు ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? సార్ మీరు ఇంత కరెక్ట్ గా అడుగుతున్నారు కదా, మీరు ఇద్దరు మధ్యలోకి నువ్వు వెళ్ళడం తప్పు, నువ్వు ఇద్దరు జీవితాలు నాశనం చేయడం, వాళ్ళిద్దరు చచ్చిపోవడం అని ఇంత కరెక్ట్ గా అడుగుతున్నారు కదా. నేను మనిషినే కదా, అంటే నేను చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళని అడుగుతారా? మీరు వాళ్ళని అడగరు కాదు, అసలు వాళ్ళు మీ దగ్గర కూడా రారు. కాదమ్మా, నువ్వు చచ్చిపోవడం అంటే నువ్వు ఇంతమందితో రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు కరెక్ట్ అయిన వాళ్ళు తగులుతారు కదా. నేను ఎవరిని లవ్ చేయట్లేదని కదా. లవ్ చేయండి మరి అబ్బాయితో ఫిజికల్ గా పోయి ఫోటోలు గిటోలు దిగినావా? అవును, ఫోటోలు దిగినానంటే నేను లైఫ్ లాంగ్ ఉంటా అని నాకు. సరే, లైఫ్ లాంగ్ ఉంటా అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అబ్బాయిని మార్చుకోవాలి, లేకపోతే మాట్లాడాలి, లేకపోతే సంజాయించాలి, లేకపోతే వదిలేసి సైలెంట్ ఉండాలి. ఈ అబ్బాయితో వదిలించుకొని 2 నెలలకి ఇంకోళ్ళతో రిలేషన్ లోకి ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు? సైలెంట్ గానే ఉన్నా అన్న, నేను సైలెంట్ గానే ఉన్నా. అసలు నేను వాడికి ఫోన్ కాదు కదా, మెసేజ్ కాదు సరే, కదా. మనోడికి ఫోన్ మెసేజ్ చేయలే, నువ్వు సైలెంట్ ఉన్నావు, ఓకే అమ్మా. సరే, వాడి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కింద నా నెంబర్ పెట్టి ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసి కాల్ మీ కాల్. సరే సరే, చెప్పేది విన్నమ్మా. ఇప్పుడు మనోడికి నువ్వు అంటే మీరు అన్ని అబ్బాయి వైపు సైడ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి అబ్బాయి వైపు కాదు, నేను చెప్పేది విను. ఎలా కనిపిస్తున్నాను? నువ్వు ఎలా కనిపించడం పక్కన పెట్టు, నువ్వు ఇంత మనతో మాట్లాడేటప్పుడు నువ్వేంటో అర్థమైంది. నేను ఇంకోటి అడుగుతున్నా స్ట్రేట్ గా, దానికి ఆన్సర్ చెప్పు. ఈ అబ్బాయిని పక్కన పెట్టేసేయి. ఈ అబ్బాయి జోలికి నువ్వు వెళ్ళట్లేదు, చేయట్లేదు, సరే ఓకే ఫైన్. మరి డీజే మహేష్ అనే అబ్బాయితో నువ్వు రిలేషన్ లోకి వెళ్ళినావు కదా, మరి ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో రిలేషన్ లో ఉండే కదా, వాళ్ళ చాప్టర్ ఏంది? ఫోటోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. పక్కన కూర్చుంటే ఫోటో అయితే నేను పక్కన కూర్చొని ఫోటోస్ తీసుకుంటాను. పక్కన కూర్చొని కాదు, వేరే ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయి. నేను చెప్పాలా ఇప్పుడు? చూపియాలా? పంపించండి అన్న ఒకసారి. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ముద్దు పెట్టుకున్నదేనా? బుగ్గ మీద ముద్దు పెట్టుకునేదేనా? నేనే పంపించమంటారా ఫోటోస్? లేలే, అంటే ఒక పర్సన్ రిలేషన్ నుండి ఒక అమ్మాయి ఫ్యూచర్ తో ఆడుకుంటావు అంటే బుగ్గ మీద ముద్దు ఎట్లా పెట్టుకుంటావు నువ్వు 2 నెలలకే? అది అన్న, అమ్మాయి నన్ను ఎంత టార్చర్ పెట్టిందో మీకు తెలియదన్నా. అరే అమ్మాయి నీకు ఎందుకు అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పరిచయం చేసుకుంది, అబ్బాయికి పెళ్లి చేసుకోవాలని అన్ని చేసి వాళ్ళ ఇంట్లో పరిచయం చేసుకున్నాక వాళ్ళ లైఫ్ లో నువ్వు వస్తే ఖచ్చితంగా టార్చర్ పెడతారు కదా. ఇప్పుడు నీ లైఫ్ లోకి ఆ అమ్మాయి రాలేదు కదా, అమ్మాయి లైఫ్ లోకి డిస్టర్బ్ చేయడం నువ్వు కదా వెళ్ళింది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నీలాంటి వల్ల సమాజం పాడైతుంది, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పగా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయాలి కాదు, ఇప్పుడు ఈ అబ్బాయి సూసైడ్ వరకు వెళ్ళి బతికి బయటపడ్డాడు, చేతులు మొత్తం కోసుకొని వచ్చాడు. అబ్బాయి నీ టాటూ వేసుకున్నాడు, సరే ఈయనతో నువ్వు ఉన్నావు, వదిలేసినావు, అయిపోయింది. మరి ఇప్పుడు అభం శుభం తెలియని అమ్మాయి ఆ అబ్బాయితోని 3 సంవత్సరాల రిలేషన్ ఉంది, పెళ్లి చేసుకుందామని చుట్టాల్లో మొత్తం చెప్పి పెట్టింది. ఇప్పుడు ఆ అబ్బాయితో రిలేషన్ లోకి వెళ్ళి ఇప్పుడు అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా చెప్పండి? ఏం చేయడం కాదు, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు ఇట్లా? నన్నేం చేయమంటారు చెప్పండి? మీరు అవన్నీ అడిగారు కదా, ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు అని నేను అడుగుతున్నా. ఇంకా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి చేసుకున్నాం జీవితం ఆగం, సెకండ్ పెళ్లి చేసుకున్నాం జీవితం ఆగం, ఈ అబ్బాయి జీవితం ఆగం. సరే ఇప్పుడు ఆ పిల్ల ఎవదో అబ్బాయితో రిలేషన్ లో ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నది, ఇప్పుడు ఆ పిల్ల జీవితం కూడా నాశనము. సో ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? సరే ఇంకా చెప్పండి అన్న, నేను ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పడం కాదమ్మా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతున్నా. నీకు ఏం కావాలి? ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు? అంటే నీ సుఖం కోసము నువ్వు ఏదైనా చేస్తావు, ఎవరి జీవితాలతోనే అడుగుతావు. ఇప్పుడు మమ్మల్ని రివర్స్ క్వశ్చన్ చేస్తావు, ఏం చేయమంటావు అని చెప్పేసి. అంటే నీలాంటి అమ్మాయి సమాజాన్ని మొత్తం చెడగొడుతుంది, జీవితాలతో ఆడుకుంటుంది.
అసలు నువ్వు ఇండియాలోనే కదా ఉన్న తెలుగు అమ్మాయివే కదా, ఇట్లా చేయడం కరెక్టా? సరే ఫస్ట్ జీవితాలు ఎట్లాగో పోయినాయి, సెకండ్ జీవితానికన్నా మారాలి కదా, థర్డ్ది నాకు లైఫ్ లాంగ్ ఉంటాడు అనుకున్నావు అన్నది. మరి వదిలేసిన 2 నెలలకి ఇంకొక అబ్బాయితో ఎట్లా ఉంటావమ్మా నువ్వు? ఫిజికల్గా కావచ్చు, అన్ని విధాలుగా. పోనీ ఉన్నావు బ్యాచులర్తో ఉన్నావా? అది కాదు, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంకో అబ్బాయితో ఉంటున్నావు అంటే నీ క్యారెక్టర్ బాగాలేకనే కదా ఇద్దరు హస్బెండ్లు వదిలేసారు నిన్ను. హలో హలో చెప్పండి అన్న, వినిపిస్తుంది. చెప్పమ్మా. ఇప్పుడు నా జీవితానికి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిరంటే, ఇప్పుడు ఒకళ్ళ జీవితంలో పోయి నువ్వు గెలిస్తేనే కదా వాళ్ళు నా జీవితంలోకి వచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడతారు కదా. నువ్వు చేసింది కరెక్టా? ఇప్పుడు ఎన్ని రేపులు అవుతున్నాయి, ఎన్ని సూసైడ్లు అవుతున్నాయి, ఎన్ని జీవితాలు ఆగమవుతున్నాయి, ఇలాంటి వాళ్ళ వల్లనే కదా అందరు తయారవుతారు. మరి నువ్వెందుకు ఇట్లా చేసినావు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు అబ్బాయికి ఇంటర్వ్యూ చేసిన, అబ్బాయికి సపోర్ట్ చేసిన, నేను అబ్బాయికి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు అబ్బాయి చెప్పింది నేను నమ్మలేదు కాబట్టి నీకు కాల్ చేసిన. సరే, కాల్ చేశారు, అడగాల్సినవన్నీ అడిగారు. సరేనా, నేను ఇంక ఇప్పుడు ఎవరితోనే మాట్లాడలేదు, నేను ఎవరికి కాంటాక్ట్ లేను. సరేనా, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా చెప్పాలా మీకు? ఏంటంటే ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా చెప్పాలా అని అడుగుతున్నా. అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావు ఏం చేయాలి ఏందనేది. నువ్వు ఇంతమంది జీవితాలు ఆగమైనాగా, మరి ఇప్పుడు వాళ్ళ జీవితాలకి ఏంది మరి అర్థం ఏంటి? ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది, 3 సంవత్సరాల నుంచి చుట్టాలకు చెప్పింది. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరు సమాధానం చెప్తారు? చేసుకోమని చెప్పండి, నేను మహేష్ గారితో మాట్లాడలేదు, వదిలేస్తా. సరేనా, చేసుకోమని చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరి జీవితం నాశనం చేస్తావా? ఒక్క నిమిషం, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టమంటారా? మహేష్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కంప్లైంట్. అరే నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? కంప్లైంట్ ఎట్లా పెడతావు, ఏం చేస్తావు? ఏం చేయమంటారు ఇప్పుడు మీరంతా? అంటే నువ్వు ఇప్పుడు పద్ధతిగా మూవ్ ఆన్ అవుతున్నావా, లేకపోతే రోడ్ మీద బజార్ మీద పనిచేసేటోళ్ళ పనులు చేస్తున్నావు? నాకు అర్థం కాదు. అందరి జీవితాలు ఆగం చేసి ఇప్పుడు నేను చెయ్యా, నేను వదిలేస్తా, కంప్లైంట్ ఇవ్వాలా, ఏం చేస్తారంటే? మర్యాదగా మాట్లాడండి అన్న. మర్యాద కాదు, ఇక్కడ ఇంతమంది జీవితాలు ఆగం చేసినప్పుడు నీ మీద మర్యాద పోయింది అన్న. ఇంటర్వ్యూ చూసుకోవాలి నాతో చెప్తాను నేను. అర్థమవుతుందా? సరే, నువ్వు చేసింది రైట్ అనుకుంటున్నావా? హలో, సరే అన్నా. లేదు, ఇంతమంది అబ్బాయిల జీవితం ఆగం చేయడం నువ్వు రైట్ అనుకుంటున్నావా? చాలా మంచి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారన్న. వాళ్ళ వైపు మీరు చాలా మంచి వాళ్ళ వైపు కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో వదిలేసే అమ్మా. ఫస్ట్ హస్బెండ్ ఎందుకు వదిలేసినావు నువ్వు? వాడికి డైవర్స్ ఇచ్చేసామన్నా. అదే ఎందుకు డైవర్స్ ఇచ్చావు? వాడికి హెల్త్ బాగోదు. అది మీకు అనవసరం, నా లైఫ్ మీకు ఎందుకు? అనవసరం ఎందుకు? మీడియాలో ఉన్నాం, ఎవరికి పడితే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా పోతే ఇక్కడ పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ చట్టాలు, మేమంతా వేస్ట్ కాలమా? నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోతే నిన్ను చూసి 10 మంది తయారవుతారు. కరెక్ట్ మాట్లాడితే మాట్లాడతలేదు, కట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళని అసలు రోడ్డు మీద నీకు ఇప్పుడు అర్థమైంది, అందరికి ఆడియన్స్ కూడా అర్థమైంది చూసే వాళ్ళందరికీ. సో ఇట్లుంది ఈ అమ్మాయి, ఇంత బరి తెగించి బలవంతంగా ఇప్పుడు ఏం చేయమంటారు, ఇప్పుడు ఏం చేస్తారు అని అడుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి దయచేసి. ఇలాంటి వాళ్ళ వల్లనే సమాజం మొత్తం పాడవుతుంది. ప్రతి ఒక్కరు ఇట్లా తయారవుతారు. మనల్ని చట్టాలు ఏం చేయరు, మీడియా వాళ్ళు ఏం చేయరు, సమాజం ఏం చేయదు, జనాలు ఏం చేయరు అని చెప్పేసి ధైర్యంతో ఇట్లా విర్రవీగి బలిసి జీవితాలాగం చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించండి. సో బ్రో, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంది అన్న? నేను చావు వరకు పోయి వచ్చానన్న. చూడండి అన్న, చావు వరకు పోయి వచ్చిన కాబట్టి నాలాగా ఎవరు కాకూడదు. ఈ అమ్మాయి ఎట్లా అంటే అందరినీ మోసం చేస్తుంది అన్న, కాబట్టి నాలాగా ఎవరు కాకూడదు. నీలిమ అమ్మాయి చాలా వరకు ఫ్రాడ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ నుంచి అందరికి మెసేజ్ పెట్టాను, నాకు కాల్ చేయండి అని చెప్పేసి అందరు చెప్పేసి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నాను. మనలందరూ ఇట్లా నమ్మేసుకొని ఆ పిల్ల కోసం చేసుకొని నేనంటే చావు వరకు పోయినా 2 టైమ్స్ అన్న, ఒకసారి కాదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయినా అన్న, ఎందుకు అమ్మ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అదొక కూడా ఆలోచిస్తున్నాను. దయచేసి ఎవరు నీలిమ అమ్మాయి అకౌంట్ ఫ్రాడ్, అది అసలు మెయిన్. అమ్మాయి ఎట్లా అంటే మెసేజ్ పెడుతుంది, మనకే పెడుతుంది, హాయ్ నాకు మా ఉన్నారు, మంచి డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడి లాస్ట్కి బుగ్గని చేస్తుంది. ఇప్పుడు కొన్ని అమ్మాయివి న్యూడ్ వీడియోలు చూపించావు కదా నాకు. ఆ న్యూడ్ వీడియోలో ఎవరు పంపించారు నీకు? ఆమెనే పంపించింది. ఎందుకు? ఎట్లా అంటే ఏడున్నా అంటుంది, రూమ్లో ఉన్నా అంటుంది, ఎవరున్నారంటే ఎవరు లేరు అంటారు. చిన్నగా క్లైమేట్ ఇట్లుంది, అత్తి ఇట్లుంది, ఇట్లుంది టెంప్ట్ చేస్తుంది అన్న. వీడియోలు పంపించా ఫస్ట్ ఇట్లా చెప్తా, టెంప్ట్ చేస్తుంది అన్న. మనకి టెంప్ట్ చేసి నేను అయితే వాష్రూమ్కి వెళ్తాను అని వెళ్తుంది అన్న. వెళ్ళేసి ఇంకా నాకు వీడియోలు పెడతా ఉంటుంది. అంటే టెంప్ట్ అయిపోయి మీరు రావాలి, చేయాలి అట్లా. ఓకే, డన్. అయితే ఇంటర్వ్యూ ద్వారా నువ్వు చెప్పేది ఏంటంటే అమ్మాయి వల్ల ఎవరు మోసపోకూడదు అన్న మెయిన్. అంతే అన్న. ఆల్రెడీ నా లైఫ్ పోయింది, వేరే వాళ్ళ లైఫ్ పోయింది, ఒక అమ్మాయి లైఫ్ అన్న. వాళ్ళ పెళ్లి వరకు పోయిన తర్వాత వాళ్ళ లైఫ్ పోగొట్టింది అంటే అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నీకు మ్యారేజ్ కాలేదు, ఏం కాలేదు, ఆల్రెడీ ఇట్లా లవ్లో దెబ్బతిన్నావు, మోసపోయినావు, నువ్వు ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నావు మీడియా ముందు. మరి మీకు ఫ్యూచర్లో పెళ్ళి అవుతుంది అనుకుంటున్నావు? మరి అవుతుంది అన్న. ఎట్లయితుంది అంటే మన తప్పేం లేదు కదా అన్న. ఇప్పుడు నేను వచ్చామని ఒకటే చెప్తా, ఇట్లా ఉంది పాస్ట్ ఉంది నాకు,
ఆ పిల్ల కూడా చెప్పినా నాకు పాస్ట్ అని చెప్పి, నేను నాకు వచ్చే అమ్మాయికి ఏ అమ్మాయికి నేను కూడా చెప్తాను, నా గురించి మొత్తం తెలియాలి. ఊరికి మనం చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ అంతా అయిపోయిన తర్వాత తెలుసుకొని నాకు విడాకులు కావాలి ఇది కావాలి ఇది అంటే కాదు కదా అన్న. పెళ్ళి అనేది 10 సార్లు చేసుకునేది, అది ఒకసారి చేసుకునేది. అది సో గుడ్డిగా నమ్మి లవ్ చేస్తే మాత్రం జీవితం నాశనం నాశనం అవుతుంది అన్న. పక్కా పక్కా అవుతుంది ఇప్పుడు అన్న. నీ హాకీ పక్కన పెట్టేసావా నువ్వు? అయిపోయిందని లేదన్న, ఆడలేను. ఆడట్లేదా? మరి ఇప్పుడు ఏం నా చేస్తావు? లైఫ్ అన్నది. ఇప్పుడు ఏం చేస్తావు మరి? అంతే. ఆమె వల్ల నా హాకీ పోయిందన్న, నా లైఫ్ అన్న హాకీ పోయింది, నా లైఫ్ స్పాయిల్ అయింది. ఒకసారి 2 times వరకు నేను చావు వరకు వెళ్ళాను. ఈసారి కానీ నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పేసి ఆ పిల్ల కానీ నా చావు వరకు హానికరం జరిగింది అనుకున్నా. అంటే ఇంటర్వ్యూ చూసినాక ఏమన్నా నీకు జరిగితే అమ్మాయి కారణం? అమ్మాయి కారణం అన్న. అంటే ఆ అమ్మాయి ఒక ఆమెనే శత్రువు ఉందా నీకు? ఇంకా వేరే ఎవరు లేరన్నా నాకు, శత్రువులు ఎవరు లేరు. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఉన్న ముందన జరిగింటే వాళ్ళు వీడు ఉంటారన్న, ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఏమైనా ఎవరన్నా అమ్మనే కదా. సో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే మరి అన్న? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే? ఇవ్వలే అన్న. సో గైస్ చూసారు కదా, కర్నూలు నుంచి అయితే మన కార్తిక్ బ్రో వచ్చిండు. తన లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి లైఫ్ స్పాయిల్ చేసి వెళ్ళిపోయింది, నాకు ఇష్టమైన హాకీ కూడా పోయింది, నా ఫ్యూచర్ మిస్ అయిపోయింది, 2 సార్లు సూసైడ్ వరకు వెళ్ళా. సో నాలాగా ఎవ్వరు మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను వచ్చి ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా అంతే తప్ప అమ్మాయిని బ్లేమ్ చేయాలని కాదు. సో ఎవరైనా లవ్ చేసేటోళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త చూసి అని మాత్రం చెప్తున్నాడు బ్రో. సో ఈ వీడియోలో మీకు చూసిన కాడికి ఏమనిపించిందో ఒకసారి చూసి ఆడియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో సమాజంలో ఇలా ఉంది, ఇలా జరగకూడదు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, ఇలాంటి స్టోరీలు జరుగుతాయని బయటికి తీసుకొస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే ఎవరన్నా లైఫ్లో మోసం చేసే వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. డెఫినెట్లీ నేను మీ లైఫ్ స్టైల్ ఏంటో కూడా, జనాలు ఎట్లున్నారో కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. సైనింగ్ ఆఫ్ తేజ.